ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలకు మనం దేవునికి ఎంతైనా రుణస్తులమై ఉన్నాం. మనం ప్రభువులో చేసే ముందు దేవుని యొక్క లేఖనాల నుంచి సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనాన్ని అందరం ముగ్గురు చదువుకుందాం. సామెతలు 20వ అధ్యాయము 30వ వచనాన్ని అందరం ముగ్గురు చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనాన్ని అందరం ముగ్గురు చదువుకుందాం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. నాకు చెప్పండి ఒకసారి. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. ఈ భాగంలో నుంచి ఒక 4 ప్రాముఖ్యమైన సంగతులు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 4 ప్రాముఖ్యమైన సంగతులు ఈ వచనంలో నుంచి. ఈరోజు అంశం ఏంటంటే వేటిని మనం తొలగించుకోవాలి. దేన్ని మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో తొలగించుకోవాలో దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని సంగతులు మనం చూద్దాం. ఈ వచనం చూసినట్లయితే మరి సొలొమోను గారు జ్ఞాపకం చేస్తూ ఈ 20వ అధ్యాయంకి వచ్చేవాడికి మరి అనేకమైన సంగతులు జ్ఞాపకం చేస్తూ ఈ వచనంలో ఒక 4 ప్రాముఖ్యమైన సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. అవేంటో ముందు అండర్లైన్ చేస్తాను, తర్వాత వాక్యాలకు వెళ్దాం. మొదటిది అంతరంగంలో, రెండవది చొచ్చి, మూడవది చెడుతనము, నాలుగవది తొలగించు. అంతరంగంలో, రెండవది చొచ్చి, మూడవది చెడుతనమును, నాలుగవది తొలగించు. ఇప్పుడు చదువు ఒకసారి మళ్ళీ వాక్యం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును ఏం చేసిద్దంట? తొలగించును. గాయములు, ఒక గాయము లేక ఒక దెబ్బ మన యొక్క ఆత్మీయ జీవితం జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం? చాలాసార్లు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, దేవుడు నన్ను ఇంకా నా జోలికి నా యొక్క ఊసే తీయట్లేదేమో అనుకుని చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే బాధపడుతూ ఉంటాం. కానీ ఒక గాయము అనేది మన జీవితంలో వచ్చినప్పుడు, కలిగినప్పుడు, అది మనం అనుభవిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేయడం కొరకే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆ గాయాన్ని పెడతాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో అపోస్తలుడైన పౌలుకి ఒక గాయం ఉంది. పాత నిబంధనలో మన పితరులైన వారికి చాలా మందికి దేవుడు అనేకమైన గాయాలు చేసుకుంటూ వెళ్ళాడు. యోబు చూడొచ్చు, యోబుకి అనేకమైన గాయాలు కదండి. లేక ఒక విస్తారమని రాశాడు యోబు గ్రంథంలో. అంటే ప్రతి ఒక్క ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి అనేకమైన గాయాలు, దెబ్బలు అనేవి ఖచ్చితంగా తగులుతూ ఉంటాయి. కానీ అవి తగిలినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు మనలో ఉన్న చెడుతనని ఏం చేస్తారనుకుంటున్నాడు? ఆయన తొలగించాలనుకుంటున్నాడు. దేవుడు మనలో ఉన్న చెడుతనని లేక చెడు అన్న సంగతిని దేవుడు తీసివేయాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. ఈ భాగంలో చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట మరొకసారి, గాయములు చేయు దెబ్బలు. దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా ఏమైందండి? గాయం అయితే ఖచ్చితంగా కదా. దెబ్బ తగిలిందంటే ఆటోమేటిక్ గాయం అయింది కదా. మరి ఒక దెబ్బ ఎందుకు తగులుతుంది? అసలు దెబ్బలు అసలు ఎందుకు అవుతాయండి? పొద్దున్నే లెగుస్తాం. చాలాసార్లు ఈ సందర్భం ఉదాహరణ చెప్పి మీకు, ఉదయం లెగుస్తాం, ప్రార్థన చేయకుండా ఎవరికి పిలవంగానే గబగబా వాక్యంలోకి వెళ్ళిపోతాం. మనం గోల్డ్ కొంచెం నైస్గా పెంచుకుంటాంగా, కాళ్ళ గోళ్ళు, చేతి గోళ్ళు. దేనికోసం? పాలిష్ చేసుకోవడం కోసం పెంచుకుంటారు కదా. ఆ కాళ్ళ గోళ్ళు బారుగా పెంచుకున్నప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా ఆ నిద్రమత్తులు గబగబా వెళ్ళిపోతాం. ఎలాగానే ఏమైంది? మన కాలు ఆ గుమ్మానికి తగలంగానే ఆటోమేటిక్గా గోరికి ఏమైంది? తగిలింది. తగలగానే ఏమైంది? గాయమైంది.
గోరు లేచిపోయింది. ఇప్పుడు తప్పు దేవుడిదా మందా? ఎవరిదండి? ఎవరు పెంచుకోమన్నారు? దేవుడు పెంచుకోమన్నాడా? కాదు. కానీ మళ్ళీ ఎవరి మీద నిందేస్తాం? ఈరోజు ఎవరి మొహం చూసానో పొద్దున్న లేచాను కదా, లేచి ఎవరి మొహం చూసానో అంటాం. కానీ ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం లేవడంతోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని బయటకు వస్తే దెబ్బలు అనేవి తగలవు అని దేవుని వాక్యం వస్తుంది. ఇకపోతే ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, గాయములు చేయు దెబ్బలు తగలంగానే ఎక్కడ ఒకటి తెలుసా? కరెక్ట్గా వెళ్తాం ఎక్కడ వెళ్ళింది? అంతరంగానే తెలుస్తుంది. ఇది శారీరకమైన దెబ్బ కాదండి, శారీరకమైన దెబ్బ కాదు, ఆత్మీయ దెబ్బ. ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయంగా దెబ్బ తగిలితే అది ఎక్కడ డైరెక్ట్ కొట్టిద్ది అంటే డైరెక్ట్గా అంతరంగంలో కొట్టిద్ది. సరే, ఆయన అంతరంగం గురించి కొన్ని సంగతి చెప్పాడు బైబిల్ గ్రంథంలో. అంతరంగంలో ఏమేమి ఉంటాయి, ఎందుకు అంతరంగంలో దేవుడు దెబ్బలు కొడతా ఉంటాడు అనే సంగతులు, కొన్ని సంగతులు చూడండి ఒకసారి. కొన్ని వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం, ఇది మొదటి భాగం. మొదటికి మనం చూసాము అంతరంగం అని, రెండవది చొచ్చి, మూడవది చెడుతనము, నాలుగవది తొలగించుకోవాలి. మన భాగం చూసినట్లయితే వేటిని మనం తొలగించుకోవాలి అనే సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీంట్లో మొదటిగా అంతరంగంలో అనే మాట ఉపయోగించాడు. అక్కడ ఈ అంతరంగంలో అనే మాట చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, మొదటి సంగతి కీర్తనలు 51:6, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయువు. దేవుడు అంతరంగంలో కోరుకునేది ఏంటంటే అండి, దేవుడు అంతరంగంలో ఏం కోరుకున్నాడంట? కాదండి, అక్కడే రాయబడింది. ఏం రాశాడు అక్కడ? సత్యాన్ని కోరుకున్నాడంట. దేవుడు అంతరంగంలో కావాల్సింది ఏంటంట? అందుకనే దావీదు అంటాడు, నా అంతరంగమునున్న సమస్తమా అంటాడు కదా, నా అంతరంగమునున్న సమస్తమా. నీవు దేవుడిని ఏం చేయాలంట? సన్నుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. మరొక వ్యక్తి అన్నాడు తన హృదయంతో, తన అంతరంగంతో అన్నాడు, ఏమన్నాడు? నా హృదయమా తిను త్రాగు సుఖించు అన్నాడు. తన అంతరంగంతో చెప్తున్న మాట. కానీ మన అంతరంగంలో ఉండాల్సింది ఏంటంట? సత్యము. చదువు ఒకసారి మళ్ళీ, కీర్తనలు 51:6, నీవు అంతరంగంలో దేవుడు కోరుకునేది ఏంటంట? సత్యాన్ని కోరుకుంటాడు. విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే అంతరంగంలో సత్యం కోరుకుంటాడు ఆయన. ఇక రెండోది చూద్దాం. అదే కీర్తన గ్రంథం 51:10, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. రెండోదిగా దేవుడు కోరుకునేది ఏంటంటే అంతరంగంలో స్థిరమైన మనసు. మొదటిగా మన అంతరంగంలో దేవుడు కోరుకునేది ఏంటంటే సత్యాన్ని కోరుకున్నాడు దేవుడు. రెండోదిగా మన అంతరంగంలో దేవుడు కోరుకునేది ఏంటంటే స్థిరమైన మనసు. దేవుడు కోరుకునేది అదేనండి, స్థిరమైన మనసు. అందుకే మనం చూసేది ఇందాక సామెతల్లో సొలొమోను చెప్పాడు, అక్కడ గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనం ఏం చేస్తుందంట? తొలగించింది. ఎప్పుడు తొలగించింది అంటే మన అంతరంగంలో ఉండాల్సినవి ఉంటే కనుక మనలో ఉన్న చెడుతనాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తొలగిస్తాడు. మరి మన అంతరంగంలో ఉండాల్సింది ఏంటంటే మొదటి మనం చూస్తున్నాము సత్యం ఉండాలి. రెండోది మన అంతరంగంలో ఉండాల్సింది ఏంటంట? స్థిరమైన మనసు. ఇంకా ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ వెళ్తే చాలా సందర్భం వచ్చింది కాబట్టి ముందుకు వెళ్తున్నాను. ఇక మూడోదిగా చూద్దాం. అంతరంగంలో అంట వీటిని మనం దాచుకోకూడదంట అండి. అంతరంగంలో వీటిని మనం దాచుకుంటే రోగం ముదిరిపోయిందంట. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 26:24, పగవాడు ఏం చేస్తాడంట? పెదవులతో మాయ చేసి అంతరంగంలో ఏం చేసుకుంటాడంటే కపటాలు దాచుకుంటారంటే. అందుకని వారి ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారంటే వారి అంతరంగంలో ఏం దాచుకున్నారంట? కపటము దాచుకున్నారంట. కపటం అనేది బైబిల్లో మరొక మాట ఉంది. కపటం అనేది అంట వారి జీవితంలో సుఖ నివాసం చేస్తుందంట. కపటం ఏం చేస్తుందంటే సుఖ నివాసం చేస్తుందంట. అందుకని సొలొమోను జ్ఞాపకం చేస్తాడు అక్కడ మరొకసారి, పగవాడు పెదవులతో ఏం చేస్తాడంట? కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? విశ్వాసమైన వారు కూడా ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయినట్టు ప్రచారం చేస్తారు.
ఏముండదు అక్కడ. చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మో వాడి కాలు ఇరిగిపోయిందని చెప్పేస్తారు. అవునంటారు కదా? ఏమి లేని దానికి ఎంతో గొప్ప ఎంత పెద్దగా ప్రచారం చేస్తారంటే ఏదో అయిపోయినట్టు, వీళ్ళని చూసేసి పరామర్శించి వీళ్ళు దర్శించి అన్నట్టు మాట్లాడతారు. జరిగింది ఎంత అక్కడ కొంచెం. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పగవాడు పెదవులతో ఏం చేస్తాడంట? మాయలు చేస్తాడంట. ఏం చేస్తాడంట? వీళ్ళని ఏమంటారంట మన భాషలో? మాయలు బకీర్ అంటారు. ఎవరండి వీళ్ళు? మాయలు బకీర్. పెదవులతో ఏం చేస్తారండి వీళ్ళు? మాయలు చేస్తారంట. చేతులతో మ్యాజిక్ చేయరాదు, నోటితో మ్యాజిక్ చేస్తారు. తర్వాత ఏంటంటాడు, ఇంకా అంతరంగంలో వాళ్ళు ఏం దాచుకుంటారంట? కపటం దాచుకుంటారంట. చూడండి ఒకసారి మరొక మాట, సామెతల గ్రంథంలోని 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అంతరంగంలో ఏ ఉంచుకున్నవాడు దేవుని దృష్టిలో ఎలా ఉంటాడు చూడండి. అంటే అక్కడ అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధీకుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. ఏంటండి? ఏంటంట? అంతరంగమున పగ ఉంచుకున్నవాడు ఎలాంటి వాడంట? అబద్ధీకుడు. అంతరంగంలో ఏముంచుకున్నారు? చాలా మంది పగ ఉంచుకున్నారు. ఆలోచన ఒకసారి. లోకంలో సామెత ఉంటుంది, ఒక స్త్రీకి మరొక స్త్రీయే శత్రువు అంట. ఒక ఆడామకి మరొక ఆడామే శత్రువు అంట. మగవాళ్ళు పర్లేదంట, కానీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంట. కారణం ఏంటి తెలుసా? చూసి ఓర్చుకోలేరు, చూసి తట్టుకోలేరు. చూసి ఓర్చుకోలేరు, చూసి తట్టుకోలేరు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సొలొమోను గారి ద్వారా ఏమంటాడు అక్కడ 10వ అధ్యాయం 18వ వచనంలో, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు ఏమవుతాడంట? అబద్ధీకుడు. కొండేరండి, కొండెం. అక్కడ మాటలు ఇక్కడ ఇంకా కొండేరంటే ఏంటి? ఏమీ లేని దానికి కొంచెం ఉప్పు కారం ఎక్కువ చెప్పడం, కల్పించి చెప్పేది. కొండేలు చెప్పేవారు ఏమవుతారంట? ప్రచురం చేయవారు అలాంటి వారంట బుద్ధిహీనుడు అంటాడు. కొండేలు ప్రచురం చేసేవారు బుద్ధిహీనుడు. అదే దేవునికి వాక్యం వస్తుంది. అంతరంగంలో మనకు ఉండాల్సింది ఏంటంటే ఇది కాదు, సత్యం ఉండాలి. అంతరంగంలో మనకు ఉండాల్సింది ఏంటంటే స్థిరమైన మనసు ఉండాలి. అంతరంగంలో ఏం ఉంచుకోకూడదంట? కపటం దాచుకోకూడదు. అంతరంగంలో మనం ఏం ఉంచుకోకూడదంట? అబద్ధాలని ప్రచురం చేసేవారిగా ఉండకూడదు. దేవుని పిల్లలు చూసినట్లయితే ఇప్పుడు కాలంలో ఎక్కువ చేసేది దేవునికి వాక్యం. మరొక మాట చూడండి, మరొక మాట. ఇప్పుడు సామెతల గ్రంథంలోని 22వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు దాకా మనం నెగిటివ్ చూసాం, ఇప్పుడు పాజిటివ్ చూడండి ఒకసారి. 22 ఏముండాలంట? 22వ అధ్యాయం 18వ వచనం. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము అంటాడు అక్కడ. ఏంటిదంటే అండి, నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. ఏంటిది? 16వ వచనం చెప్తాడు అక్కడ. 17వ వచనంలో ఏంటంట? చెవియొగ్గి జ్ఞానోపదేశం ఆలకింపుము, నేను కలుగు చేయు తెలివిని పొందుటకు. అదండి సంగతి. దానిని అంతరంగం ముందు నిలుపుకుంటే ఏంటంట? ఎంతో మంచిదంట. అంతరంగంలో దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే అంతరంగంలో ఉంటుందో అది మన జీవితానికి ఏంటంట? ఎంతో మేలు, లేక ఎంతో మంచిది అని దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఇది మొదటి సంగతి. మొదటిది ఏంటంట? అంతరంగము. ఇక రెండో సంగతి చూద్దాం. ఇప్పుడు రెండోసారి మళ్ళీ సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 20:30. గాయము చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనాన్ని ఏం చేసిందంట? తొలగించింది. రెండోదిగా చొచ్చి అనే మాట. మన హృదయంలో ఏం చొచ్చుకోవాలి? అంతరంగంలో ఏం చొచ్చుకోవాలి? లోకంలో వాటిని చొచ్చుకోవాలా, లేక ఏమి చొచ్చుకోవాలి? చొచ్చుకోవడం అనే మాటకు అర్థం ఏంటంటే లోపలికి దూరి వెళ్ళటం. చొచ్చుకోవడం అనే మాటకు అర్థం ఏంటంటే లోపలికి దూరి వెళ్ళటం. ఇప్పుడు దేవుని యొక్క మాటలంట మన జీవితంలోనికి, మన అంతరంగంలోనికి ఏం చేయాలంటే ఇవి చొచ్చుకుంటూ వెళ్ళాలంట. చూడండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మార్కు సువార్తలో 2 ఉదాహరణలు చూపిస్తాను మీకు. ఏమేమి చొచ్చుకోవాలి, ఎలా చొచ్చుకోవాలో దేవుని యొక్క వాక్యం వస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం
మార్కు సువార్త 4:19. మార్కు సువార్త 4:19. దేవుడు చెప్తున్న మాట, ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐకిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఏం చొచ్చుకెళ్తున్నాయి ఏంటండి లోపల? ఐహిక విచారాలు, ఇంకేంటంట ధన మోసములు, ఇతరమైన అపేక్షలు. ఈ మూడు ఒక వ్యక్తి జీవితంలోనికి చొచ్చుకెళ్ళడం వలన ఆ వ్యక్తి జీవితంలోనికి ఏమవుతుందంట? ఏం అణిచివేస్తాయంట? వాక్యాన్ని ఏం చేస్తుందంట? అణిచివేస్తుందంట. ఉదాహరణకి ఈ విధంగా చెప్తాను. ఇప్పుడు వాక్యం వింటున్నారు కదా, వాక్యం విన్న తర్వాత మీరేమనుకుంటారంటే, అబ్బా చాలా బాగుంది ఈరోజు వాక్యం, ఈ వాక్యం ప్రకారం నేను అడుగుతాం అనుకుంటాం. తర్వాత ఇంటికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఈ వాక్యం ఏమైపోయింది తెలుసా? కిందకి వెళ్ళిపోయింది. పైనన్నీ ఏమొస్తున్నాయి? పైకన్నీ ఏమొస్తున్నాయి? ఇక్కడ చెప్తాడు, ఇక్కడ 3 సంగతులు ఏమొస్తున్నాయి అంట? ఐహిక విచారాలు, ధనమోసము, ఏంటంటే ఇంకా 3ది ఇతరమైన అపేక్ష. ఇవన్నీ పైపడటం వలన కింద ఉన్న వాక్యం ఏమైపోతుంది? ఇప్పుడు ఏమైపోతుందంట? అణిగిపోతుందంట, అణిచివేయబడుతుంది. ఇది ఎలా అంటే, గోతంలో కొంచెం ఎక్కువ ఇంకా పట్టాలని చెప్పి గోతాన్ని ఏం చేస్తారండి? కుదిలిస్తారు కదా. కుదిలిస్తే మాత్రం కదా ఏం చేస్తారు? ఇంకా ఎత్తి కింద వేస్తారు. అప్పుడు ఏమైంది? సర్దుకుంటే కింద కదా. ఇప్పుడు విన్న వాక్యం అంతా కూడా ఏమవుతుంది తెలుసా? ఏం చేస్తారు మీరు? దాన్ని ఎత్తి వేస్తున్నారు. ఎత్తి ఏం కాదు, ఏమవుతుంది? అడుక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు పైన ఏం పడుతున్నాయి? వాక్యం పైన ప్రాముఖ్యంగా ప్రధానంగా పైన ఉండాల్సింది పోయి ఇప్పుడు అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అండి? అడుగుకి వెళ్ళిపోతున్నాయి. అందుకని ఈ వాక్యం అది తిరిగి మరి పైకి రావట్లా. చూడండి అంటాడు అక్కడ. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తాడు అక్కడ 17 వచ్చింది, 16-17 వచ్చి చెప్తాడు అక్కడ. అటువలే రాతి నేలను విత్తబడిన వారు అనగా వాక్యము విని వీళ్ళు అంతరంగంలో దేవుని యొక్క వాక్యాన్ని స్థిరంగా దాచుకునే వాళ్ళు ఎవరంట? వాక్యమును విని సంతోషంగా ఏం చేసుకునే వాళ్ళంట? అంగీకరించే వాళ్ళు. దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వాళ్ళు. అయితే కానీ ఎవరి జీవితంలో అయితే అంతరంగంలో వాక్యం లేదో వారిలో ఏమి లేదంట? వేరు లేదు. వేరు లేకపోతే నీళ్ళు పోసిన ఉపయోగం ఏముందండి? చెట్టు పెట్టిన తర్వాత వేరులు రాకుండా నీళ్ళు పోసిన ఉపయోగం ఉందా? లేదు. కారణం ఏంటి? వేర్లు ఉంటే అవి లోపలికి ఏమైతే తెలుసా? చొచ్చుకుంటూ వెళ్తాయి. లోపలికి భూమిలోకి ఆ వేర్లు ఏం చేస్తాయి? చొచ్చుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే చొచ్చుకుంటూ వెళ్తాయో నీరు ఎంత ఎక్కువ పోస్తామో ఆ చెట్టు అంత అభివృద్ధి చెందుతుంది. అందుకే దేవునికి వాక్యం వస్తుంది. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏమి చొచ్చుకుని పోవాలి తెలుసా? వాక్యం ఏమవ్వాలంట? చొచ్చుకుంటూ వెళ్ళాలంట. అంతరంగం లోపల అడుగు మడుగు వాక్యము ఎప్పుడైతే చొచ్చుకుంటూ వెళ్తుందో, దేవుని యొక్క వాక్యం అనే నీళ్లు మన జీవితంలో పడినప్పుడు ఈ వాక్యం ఏమైతే తెలుసా? ఫలించిందండి. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఇప్పుడు అంటే అక్కడ తర్వాత, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం ఏం చేస్తారంట? వాళ్ళు నిలుస్తారు. కానీ వాక్యము నిమిత్తము శ్రమైన హింసైన కలుగుగానే వాళ్ళు ఏమవుతారు తెలుసా? అభ్యంతరపడతారంట. వాళ్ళ జీవితంలోనికి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైపోతారు? వాక్యంలోనికి బయటికి తొలగిపోతున్నారు. అందుకే దేవునికి వాక్యం వస్తుంది. దేవుని యొక్క వాక్యం అనేది మన జీవితంలోనికి ఏం చేయాలంట? చొచ్చుకొని పోవాలంట. రెండవ ఉదాహరణ చూద్దాం. యాకోబు గ్రంథము 5వ అధ్యాయం. యాకోబు గ్రంథము 5వ అధ్యాయం. యాకోబు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. యాకోబు 5:4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. రెండవ ఉదాహరణ చెప్తారు అక్కడ. ఏమేమి చొచ్చుకుపోతున్నాయి అంటే దేవుని దగ్గరికి మనం కోత కోసిన తర్వాత పనివారికి ఏం చేయట్లేదంట?
కూలివ్వకపోతే వారి యొక్క మొర ఎవరి చెవిలోకి వెళ్తున్నాయి అంట? దేవుని యొక్క చెవిలోనికి వెళ్ళి చొచ్చుకుపోతున్నాయి అంట. మనం ఏం చేయకూడదు తెలుసా? దాన్ని ఏం చేయకూడదంట? ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే మనం ఏం చేయకూడదు? మన చేతిని దిగబెట్టుకోకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వం కానీ మన పనులన్నీ చేసేసుకుంటాం. ఆలోచన ఒకసారి. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే తలనొప్పి ఉండదు, ఇంకా మనకి టెన్షన్ ఉండదు. మనకి ఇంకా మన దగ్గర రూపాయి ఉన్నా చాలు. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసేస్తే ఆటోమేటిక్గా మన జీవితంలో ఏముంటుంది తెలుసా? నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. లేకపోతే 24 గంటల వెనకాల చూసుకోవడం, మనం వాడికి ఎంత ఇవ్వాలి, వీడికి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ ఏడుపులే మనకు తగులుతామండి. వాళ్ళ ఏడుపులే మనకి తగులుతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, మన జీవితంలో ఎప్పుడైనా కానీ వారి మొర దేవుడి చెవులోకి ఏం చేస్తున్నాయంట? చూసుకుంటారు. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, వాడికి 100 రూపాయలు ఇవ్వాల్సి ఇస్తే వాడికి 50 ఇచ్చి సెటిల్ చేసేసుకోవడం. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి తెలుసా? ఎప్పుడైతే మన చేతి కుప్పిల్ని దిగబెడతామో ఆకలి చెప్తాను, శ్రమ వచ్చిద్దంట. ఆకలి నీకు చూపిస్తాను, నష్టం వచ్చిద్దంట. అంతకంతకు మనకి ఆత్మీయ జీవితంలో ఏం చేయబడుతుంది తెలుసా? దిగజారిపోతాం దేవుని యొక్క వాక్యం వస్తుంది. అందుకని వేడిని తొలగించాలో ఆకలి చెప్తాను, ఆ సంగతిలో వస్తే దాంట్లో. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సరుస్తుంది. అంతరంగంలో దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడైతే మన సత్యం మన జీవితంలో ఉంటుందో దేవుని యొక్క వాక్యం సరుస్తుంది. దేవుని యొక్క వాక్యం అంటే మన హృదయంలో ఏం చేసిందంట? చొచ్చుకొని తిరుగుతాడు. అంత మాత్రమే కాదు, మూడో సంగతి చెప్తాను. ఇప్పుడు మూడో సంగతి చూద్దాం. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అండి. మూడోదిగా రండి ఒకసారి మళ్ళీ మన భాగానికి. సామెతలు 20:30 గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి ఏం చేసిందంట అండి? చెడుతనాన్ని ఏం చేసిందంట? తొలగించిందంట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాలో చెడుతనం ఎక్కడుందండి అనుకుంటాం. మనలో చెడుతనం ఉందా లేదండి? మాట్లాడాలి. మనలో చెడుతనం ఉందా లేదా? లేదన్న వాళ్ళు ఒక్కసారి పైకి చెప్తారు. ఎవరన్నా చెడుతనం లేదు నాలో అన్న వాళ్ళు అందరికీ ముందు ఖచ్చితంగా. ప్రతి మనిషికి వారి జీవితంలో చెడుతనం ఉంది. పక్కన వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే ఓర్చుకోలేనిది చెడుతనం. అంత మాత్రమే కాదు, చెడుతనం అనేది దేవునికి వ్యతిరేకంగా చేసే పనుల్లో చెడుతనం అది ఎక్కడ చేసింది. మనం ప్రార్థన చేస్తాము, ఎంత ప్రార్థన చేస్తాము, ఎంతో ఆరాధన చేస్తాము, ఎంత ప్రభు వల్ల చేవేస్తాము, కానీ చెడుతనాన్ని మాత్రం ఏం చేయలేకపోతాం. ఆలోచన ఒకసారి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత దేవునికి నువ్వు నీ దగ్గర ఉన్నా లేకపోతే తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కానుక వేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరనే. మనలో చెడుతనం ఉంటే కనుక దేవుని యొక్క వాక్యం వస్తుంది, పరలోక రాజ్యానికి పోవాల్సిన ఏమాత్రం కాలేదు. చెడుతనం ఉంటే అంతే సంగతి. ఎంత చాలాసార్లు చాలామంది ఎలా ఉంటారంటే నేను చాలా మంచివాడిని, నేను చాలా గొప్పవాడిని, అసలు నాలో ఏ మాత్రం విశ్వమంతా కూడా ఏం చెడుతనం లేదనుకుంటాం. కానీ బయటికి ఎలా కనబడుతున్నామో లోపలికి చూడండి. ఒకసారి ద్వితీయోపదేశకాండం కొన్ని సామెతలు నేను కొంచెం వివరంగా చెప్తాను. ఇప్పుడు దాకా అండర్లైన్ చెప్పుకుంటూ వెళ్ళాను. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్త ఉండండి. చెడుతనాన్ని ఎలా తీసివేసుకోవాలి, తర్వాత దేవుడు మాకు చెడుతనాన్ని ఏ విధంగా తొలగిస్తారన్న సంగతులు ఈ ఆఖరి 2 భాగాలు మనం చూద్దాం. మొదటి 2 భాగాలు చూసాము, అంతరంగంలో చొచ్చి అనే మాటలు చూసాము. మిగిలిన 3, 4 భాగాలు ఏంటంటే చెడుతనము తొలగించుకోవాలి. ఇక్కడ అంటే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం చదువు ఒకసారి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమున స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టిన నువ్వేం చేసుకోకూడదు, అనుకొనవద్దు. ఈ జనముల చెడుతను బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని ఏం చేస్తాడంటే అండి, మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు, అమ్మో నా నీతిని బట్టండి, అమ్మో నేను చేసే ప్రార్థన బట్టండి, నేను చేసే దేవుడికి ఇచ్చే కానుకను బట్టండి, దేవుడి సన్నిధిలో చేసే నేను పనిని బట్టండి, అమ్మో నేను ఇతరులకు స్వార్థ చెప్పి దేవుడి సన్నిధికి నడిపిస్తున్నాను చూడండి దాన్ని బట్టి అని చెప్పి మనకు మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడి చిత్రం మాట ఏంటంటే సార్, అక్కడ రాయబడిన మాట ఏంటంట, యెహోవా నీ నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టిన ఏం చేసుకోకూడదంట,
చదువున్న మాట ఒకసారి. నేను యెహోవా నీ నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని ఏం చేసుకోకూడదంటే అండి, అనుకోకూడదంట. మన స్వనీతిని బట్టి మనం అనుకోకూడదు. వాస్తవానికి మన స్వనీతి కాదండి, మనంతా ఏంటంటే దుర్నీతి. దుర్నీతి వలన నీవు నేను దేవుడికి దూరం అయిపోతే దేవుడు తన నీతి వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. అందుకే దేవునికి వాక్యం వస్తుంది, నీ నీతిని బట్టి అన్ని వేసుకోకూడదంట, అనుకోకూడదంట. కిందకు వచ్చి ఇంకా జనుల చెడుతనం అంటాడు. కిందకి ఒకసారి. జనముల చెడుతనం బట్టి యెహోవా నీ ఎదుటి నుండి వారిని ఏం చేస్తాడంట, వెలగొడతాడండి. పరలోక రాజ్య పట్టణంలోనికి వాసులుగా చేరకపోవడం కారణం ఏంటి తెలుసా? జనముల చెడుతనాన్ని బట్టి మనం వారితో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. వారి యొక్క క్రియలు మనకు అంటుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతుందో తెలుసా? ఆ నిత్యరాజ్యానికి మనం ఏం చేయలేకపోతున్నామంట, వారసులము కాలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్య సరస్సు చదువు ఒకసారి. రెండోదిగా కీర్తన గ్రంథం 94, కీర్తనలు 94:23. కీర్తనలు 94:23. ఆయన వారి దోషమును వారి మీదకి రప్పించును, వారి చెడుతోను బట్టి ఏం చేస్తాడంటే అండి, మన చెడుతోను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తా ఉంటాడంట, సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని ఏం చేస్తాడంట. ఇప్పుడు మూడోదిగా మాటలు చూస్తున్నాం. ఇక్కడ చెడుతనం గురించి జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ అంటే ఇక్కడ ఆయన వారి దోషం బట్టి వారి మీదకి రప్పించును, వారి చెడుతనం బట్టి వారిని ఏం చేస్తాడంట దేవుడు. ఇప్పుడు దేవుడు ఎందుకు సంహరిస్తాడు మనల్ని? ఎందుకు శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు? ఎందుకు కష్టాల గుండా తీసుకెళ్తున్నాడు? ఎందుకు విపత్కరమైన పరిస్థితులు తీసుకెళ్తున్నాడు అంటే అక్కడ రాయబడిన మాట వారి చెడుతనం బట్టి. అమ్మ అసలు నాకు చెడుతనమే లేదండి అనవచ్చు. కానీ దేవునికి వాక్యం వస్తుంది, మానవుడు అంట పుట్టుకతోడే ఏమైపోయాడంట, వాళ్ళు ఏమొచ్చేసిందంట, చెడుతనం వచ్చేసింది. ఆలోచన ఒకసారి. పిల్లలు చూడండి, తింటే వాళ్ళ రకంగా ఏమంటారు, వాళ్ళు చీరబెట్టేస్తారు. నీ దగ్గర ఉందో పెట్టరా అంటే ఏమంటారు వాళ్ళు, నా దగ్గర లేదండి. ఇప్పుడు ఎవరు నేర్పించారు వాళ్ళకి? దానికి ఒక స్కూల్ ఉందా? లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు పుట్టుకతోడే ఏం చేస్తారంట. మళ్ళీ వచ్చి ఒకసారి ఒక చిన్న వీడియో చూసాను. ఆపరేషన్ జరిగింది, పిల్లవాడిని బయట తీసేది. తీయంగానే ఆడు గమ్మ దిగి పాకిరిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? దిగేసి పాకిరిపోతున్నాడు. డాక్టర్ అంట ఆశ్చర్యపోయి ఏంటి ఎంత జరిగిందని చెప్పి అనుకుని బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఎత్తుక్కున్నాడంట. నర్సులు అన్నారంటే, ఏంటి డాక్టర్ గారు ఏంటి ఎత్తుక్కుంటారంటే, నా ఫోన్ కనపడుతుంది అన్నాడంట. ఏమన్నాడంట? నా ఫోన్ కనపడుతుంది అంటే ఈ పిల్లవాడు అంటే వాళ్ళ అమ్మ దగ్గర పడుకొని వాళ్ళ అమ్మతో సెల్ఫీ దిగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎవరు నేర్పించారండి? సిస్టమ్ గురించి ఇంకా పూర్తిగా మనకు అవగాహన లేదు, కానీ పిల్లలకు తెలుసు వాళ్ళకి ఏది ఏంటో, సిస్టమ్ ఏంటో, దాని యొక్క ప్రాసెసింగ్ ఏంటో, వాళ్ళు చేసే ఉపయోగం అందరూ తెలుసు వాళ్ళకి, పిల్లలకి. మనుషులు ఇప్పుడు అవంతా ఏం చేస్తున్నాడు? సెల్ఫీ దిగుతున్నాడు. ఏ జనరేషన్ ఇది? ఏ జనరేషన్ అండి? కంప్యూటర్ 4G, 5G, 6G, 10Gకి వెళ్ళిపోతుంది జనరేషన్. ఆలోచన ఒకసారి. మానవుడు పుట్టుకతోనే ఏమైపోయాడు తెలుసా? చెడు నడత నడుస్తున్నాడు. అందుకని దేవుడు అంట పరలోకం నుండి భూలోకం చూసినప్పుడు మనుషులు దేవుడి దృష్టికి ఏమైపోయారంట? చెడిపోయారంట. దేవుడి దృష్టిలో మనుషులు ఏమైపోయారంట? నోవా కాలంలో ఏమైపోయారంట అండి? చెడిపోయారంట. అందుకే దేవునికి వాక్యం వస్తుంది, వారి చెడుతోను బట్టి దేవుడు ఏం చేయాలనుకుంటా? వారిని సంహరించాలనుకున్నాడు. మరొక మాట, కీర్తనలు 97:10. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనాన్ని ఏం చేసుకోవాలంట? అసహించుకుని తన భక్తుల ప్రాణం ఆయన ఏం చేస్తాడంట? దేవుడు ఎప్పుడు కాపాడతాడు తెలుసా? చెడుతనాన్ని ఏం చేసుకున్నప్పుడు అంట? అసహించుకున్నప్పుడు. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం.
దేవుడు అంట మన చెడుతనం బట్టి దేవుడు మనకు శిక్ష విధిస్తాడంట. యెషయా 13:11 లోకుల చెడుతనం బట్టి దుష్టుల దోషం బట్టి నేను వారిని ఏం చేస్తున్నాను? దేవుడు ఎవరు పడితే వాళ్ళు శిక్షిస్తాడా? కాదండి. ఎవరు శిక్షిస్తాడంట? ఆయన లోకుల చెడుతనం బట్టి. ఎవరిని బట్టి అంట? లోకుల చెడుతనం బట్టి దేవుడు మనకి ఏం చేస్తాడంట? శిక్షిస్తున్నాడు. అదే యెషయా 47:10 మనం అనుకుంటామంట ఎవరు చూస్తలేదు కదా అనుకుంటామంట. యెషయా 47:10 నీ చెడుతనంను నీవు ఆధారం చేసుకొని ఎవరునూ నన్ను ఏం చేసుకోలేదు అనుకుంటామంట? చూడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్య నీ జ్ఞానము నేనేం చేస్తుందంట? చెప్పేస్తుంది. ఆయన అంటే అక్కడ నీ చెడుతనం నువ్వు ఏం చేసుకున్నావు? ఆధారం చేసుకొని ఏమనుకుంటున్నామంట? ఎవడును నన్ను చూడట్లేదు అనుకుంటున్నామంటే మనం చేసే ప్రతిదీ ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నారు. అందుకని దేవుని యొక్క వాక్యం వస్తుంది, ఎవరు చూస్తలేదు అనుకుంటున్నాం. ఆ సొదొమ మనుషులు కూడా వాళ్ళు అనుకుంటున్నారంట మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మమ్మల్ని ఎవరు పరీక్షించలేదు అనుకుంటారంట. కాబట్టి వాళ్ళలో ఉన్న చెడుతనం అంతకంతకి ఏమైపోయిందంట? ఎక్కువైపోయిందంట. దేవుని దృష్టి ఘోరం అయిపోయిందంట. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా 8:6 నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వాళ్ళు ఆడుకొచ్చున్నారు. నేనేమి చేసిందని చెప్పి తన చెడుతనము గూర్చి పశ్చాత్తాపడవాడు ఒకడును లేకపోయేను. యుద్ధమునకు చొరబడి గుర్రముల వలె ప్రతివాడు తమకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. మనుషులు అనుకుంటారంట. ఏమనుకుంటారంటే అండి? మనుషులు అందరూ అనుకుంటారంట ఎవరును మా మాటలు వింటలేదులే, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదులే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారంట. అక్కడ రాయబడిన మాట ఏమనుకుంటారంట? నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాడు. దేవుడు అంట చెవియొగ్గి ఆకాశం నుండి మనం మాట్లాడుకునే ప్రతి మాటలు వింటున్నాడంట. మనుషులు ఏమనుకుంటారంట? ఏం చేస్తున్నారంట? ఏ మాట్లాడంట? ఏ మాట్లాడంట? మాట్లాడుతుందా? ఏ మాట్లాడంట? ఎక్కువ విశ్వాసం మాట్లాడేది ఏ మాటలు? పనికి మాలి మాటలు కదండి. నోరు తెరిస్తే ఏ మాట్లాడే విశ్వాసులు? పనికి మాలి మాటలు. కుళాయిల దగ్గర, కూరగాయల కుట్టుల దగ్గర, సంత వీధుల్లో బైబిల్లో రాయబడిన మాట ఈ వేగంలో ఉంటుంది. మనుషులంట దేవుడిని ఎరిగిన ప్రజలంట ఏం చేస్తున్నారంట? ఏ మాటలు మాట్లాడుకుంటారంట? పనికి మాలి మాటలు. కారణం ఏంటి తెలుసా? మన ఎవరు అండి? మన ఎవరు? విశ్వాసమా? నిజంగా విశ్వాసమేనా? పనికి మాల వాళ్ళకి ఏ మాటలు వస్తాయి? ఏమొస్తాయండి? నీ నోటి నుంచి బూతులు వస్తున్నాయి అంటే నువ్వు దేవుడి పిల్లలు కాదు. నీ నోటి నుంచి ఏ మాటలు రాకూడదు? కోపం వచ్చింది ఏమన్నా ఏమొచ్చారు నోట్లోంచి? బూతులు వచ్చేస్తాయి. అనరాని మాటలు మాట్లాడుతున్నారు, మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నారు. ఆలోచన ఒకసారి. దేవుడు అంట ఆకాశం నుండి ఏం చేస్తున్నాడంట? చెవియొగ్గి మన మాటలు వింటుంటే ఆయనకి అసహ్యం పుట్టిందని రాసింది ఇర్మియా గ్రంథంలో. ఆయనకి ఏం పుట్టిందంట? అసలు ఎందుకు కన్నారా బాబు ఇలా అనుకున్నాడంట దేవుడు. ఎందుకు పుట్టించాడు ఏమని అనుకున్నాడంట దేవుడు. మీరు అనొచ్చు ఎందుకు పుట్టించాడు దేవుడు అనొచ్చు మీరు. ఆ మాట అంటారనే ఆయన ప్రతినిత్యము దేవుని యొక్క వాక్యం చేత మనల్ని ఏం చేస్తాడు తెలుసా? సరి చేస్తున్నాడు, చక్కపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చేత మనల్ని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఎందుకు దేవుని సన్నిధికి మనము ప్రతి దినము దేవుని సన్నిధికి ఎందుకు రావాలి తెలుసా? ఆ మాటలు మన నోటి నుంచి రాకుండా ఉండడం కోసం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో వారంలో జరిగే కూడికలకు వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనకు కనబడుతున్నప్పుడు దేవుని మాటలే మన నోట్లో ఉంటాయి కానీ లోక మాటలు మన నోట్లో ఉండవండి. పిల్లలు చూడండి, వాళ్ళు నోరు తెరిస్తే ఏ మాటలు వస్తాయి? ఏమొస్తాయి? నీ డాష్ అంటాడు ఒకటి, అది మీరు పూర్తి చేసుకోండి.
ఒకసారి చెప్పి మీకు వాళ్ళ టీచర్ కొట్టిందంట పిల్లవాడిని. ఎక్కడో స్కూల్ కాదు, కనబడే స్కూలే, నాకు కనబడే స్కూలే. వాళ్ళ టీచర్ కొట్టిందంట. బయటకు వచ్చి ఆడు ఇంకో పిల్లలతో మాట్లాడుకున్నాడు. పెద్దోళ్ళు కూడా మాట్లాడుకోరు, అలాంటి భాష మాట్లాడుతున్నాడు. ఆలోచన ఒకసారి. వాళ్ళ నోటి నుంచి ఏమొస్తున్నాయి? ఏ మాటలు వస్తున్నాయి అంట? పనికి మాలిన మాటలు. మనం ఉపయోగించుకోని మాటలు మనుషుల నోటి నుంచి ఉపయోగిస్తారండి. అందుకే దేవుని యొక్క వాక్య సలహా చదువుకుంటాడు మరొకసారి. 5వ వచనం. యెరూషలేము ప్రజలు, ఇదండి సంగతి. యెరూషలేము ప్రజలంట ఎలాగూ విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకున్నారు. మోసాన్ని ఏం చేసుకున్నారంట? ఆశ్రయం చేసుకున్నారంట. ఇదే మాకు దిక్కన్నట్టు నడుచుకున్నారంట. దేన్ని? మోసాన్ని. తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? నేను చెవియొగ్గి వారి మాటలు వింటున్నాను. పనికిమాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు. నేనేమి చేసిందని చెప్పి తమ చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వాడు ఒక్కడు కూడా ప్రభువులో చేసే ముందు మనం జ్ఞాపకం తీసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి దగ్గర బల్ల సమీపించే ముందు మనం పశ్చాత్తాపడాలండి. అయ్యా, నా నోటి నుంచి నీకు అయిష్టమైన మాటలు ఏమో వచ్చినాయా? ఈ వారంలో కావచ్చు, నా జీవితంలో కావచ్చు, నీకు అయిష్టమైన మాటలు నా నోటి నుంచి వచ్చినాయేమో, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి దేవుడి దగ్గర మనం ఏం చేసుకోవాలంట? క్షమాపణ కోరుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యం వస్తుంది, మనము దేవుడి దగ్గర నుంచి తొలగించబడకుండా ఉండాలి అంటే, ఆ యొక్క జీవగ్రంథంలో నుంచి మన పేరు తొలగించకుండా ఉండాలి అంటే, మన హృదయంలో ఆయన మన అంతరంగంలో ఎందుకు ఆయన దెబ్బలు కొడతా ఉంటాడు తెలుసా? ఆయన ఊరకనే కావచ్చుకొని దేవుడు దెబ్బలు కొట్టాడండి. దేవుడు ఊరకనే మనల్ని మన మీద శిక్ష మోపడైనా, దేవుడు మన మీద ఎప్పుడు ఆయన చిత్రహింసలు చేయడైనా, మనం ఇంకా దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నామని, దేవునికి దూరం అవుతున్నామని చెప్పి దేవుడు మనల్ని ఏం చేస్తామంటాడంట? గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చూసుకోవాలి. యోబు ఎక్కడా కూడా దేవుడు నన్ను ఎంత బాగా ఎరగొట్టేసాడు, నేను తప్ప వేరేవాడికి కనపడలేదు దేవుడికి అన్నాడండి? అలా అంత చిత్రహింస అనుభవించిన, అంత బాధ అనుభవిస్తున్నా కూడా దేవుడితో అంటాడు అక్కడ, ఇంకా నాలో ఉన్న బలహీనత ఏమో అంటాడు. అందుకని యోబు గ్రంథంలో రాయబడిన మాట అది. దేవుడి దగ్గర అంటాడట, ఇంకా నేను దేవుని దృష్టిలో సువర్ణం వలె కనపడతానేమో, కనపడాలని చెప్పి ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? నలుపు కొడుతున్నాడు అని దేవునికి వాక్యం వస్తుంది. మరొక మాట చూడండి, మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలోని 11వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా 11:17. ఇశ్రాయేలు వంశస్థులు, యూదా వంశస్థులు బయలులకు దుర్మార్గం చేసి నాకు కోపం పుట్టించుట చేత, ఇదండి సంగతి, తమంతట తామే చేసిన చెడుతనను బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతి యెహోవా మీకు, దేవుడు అంటే కీడు చేయాలని నిర్ణయించుకున్నాడండి. ఎవరిని బట్టి కీడు వస్తుంది? పిల్లిని చూస్తే కాదు, భర్త లేని స్త్రీని చూస్తే కాదు, వితంతులను చూస్తే కాదు కీడు. ఎవరు చూస్తే కీడంట? ఎవరి ద్వారా కీడు వస్తుందంట? దేవుడి యొక్క వాక్యం వస్తుంది, మన చెడు నడతను బట్టి అని రాశాడండి. ఎవరిని బట్టి అంటే అండి, చాలాసార్లు మనం ఏం చేస్తామో కీడు వస్తుంది అనుకుంటాం. ఒకసారి అంట ఈ కొబ్బరి సీసాల ప్రార్థనలు ఎక్కువ ఈ మధ్యకాలంలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చయ్యా ప్రార్థన చేయండి, మీరు పద్దాక రాలేదు కదా మా దగ్గరికి అని చెప్పి కొబ్బరి చేసే ఇచ్చిందంట. పాస్టర్ గారు ప్రార్థన చేసి కొబ్బరి చేసే ప్రార్థన చేసి ఇచ్చాడంట. ఆమె తీసుకెళ్ళిపోయి ఇంట్లో నెట్టెట్టిన పైన తాడు కట్టి ఏలాడ తీసిందంట. దేన్ని? కొబ్బరి చేశాను. ఇంకా పాస్టర్ గారు 2 వారాల తర్వాత ఆ దారి కొండ వెళ్తా ఆ ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి కూర్చోబెట్టి ఇప్పుడే టీ పెడతాను చెప్పి లోపలికి వెళ్తే పాస్టర్ గారు అన్నింటి చూస్తే పైకి చూసాడంట. పైకి చూడంగానే ఏముంది? ఏం కనబడింది ఆమెకి? కొబ్బరి సీసా కట్టి కనబడిందంట. ఆశ్చర్యపోయాడు మాస్టర్ గారు, ఏమమ్మా కొబ్బరి సీసా పైన కట్టేమన్నాడంట. బలేవుడయ్యా గురుకోండి, ఆ సీసా ఉన్నంత కాలం మా ఇంట్లో ఏం రావట్లేదు, తెలుసా? కీడు రావట్లేదు అయ్యా. ఏం రావట్లేదంట? కీడు రావట్లేదంట. ఎందుకు? కొబ్బరి సీసా ఎక్కడ కట్టింది? ఇప్పుడు తాడు కట్టి ఎక్కడ కట్టింది?
రాసుకోవాల్సింది పోయి ఎక్కడ కట్టినావా? ఇప్పుడు దానికి కనుకుంటుందేమో, లేకపోతే గంట కొట్టినట్టు వెళ్ళి అక్కడ పడుతుందేమో. మరి చెప్పలేం కదా. దేనికి కట్టినా కొంప మూసేశారు. ఆలోచన ఒకసారి. తామంతకు తామే ఏం చేసుకున్నారంట? కీడు చేసుకున్నారంట. కొన్నిసార్లు పొద్దులు లేకుండా పిల్లలు వస్తుందేమో బయటికి రావడం, లేకపోతే దారి వెళ్తుంటే ఇంట్లో నుంచి బయటికి రాగానే తుమ్మంగానే ఏం చేయకూడదు? ఒక 5 నిమిషాలు ఆగాలి. ఎందుకండి ఆడికి ఏదో జరుపు చేసి అది ముక్కలు ఏదో పురుగు ఊరింది, ఆడికి తుమ్ము వచ్చింది, తుమ్ముత్తి కూడా ఆగిపోవడం. లేకపోతే చచ్చిపోయిన ఆ భర్త లేని స్త్రీ ఆ దారి కూడా వెళ్తుంది అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? ఆగిపోవడం. ఆలోచన ఒకసారి. మనమే కీడుగాను వేరే వాళ్ళని చూస్తే మనకెందుకు వచ్చిందండి కీడు? మనుషులు ఏమైపోయారంటే ఇతరుల మీద ఎప్పుడు చూసినా వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ వల్ల కీడు కానీ ఎవరి వల్ల కీడు కాదండి, మన వాళ్ళే కీడు కనిపిస్తుంది. ఒకసారి ఒక ఉంది, అయ్యా ఆ చెట్టు ఉంటే మాకు కీడు వచ్చింది, ఆ చెట్టు కొట్టేసాము. ఏముంది కీడు అంట? దాని పాపం అది తిరుగుకుంటూ పోతుంది పాపం కదండి. అదేం చేస్తుంది? ఏదో విత్తనాలు పడి లేకపోతే కాయకి తింటుందంటే ఒక విత్తనం పడేసింది అక్కడ, అది చెట్టు మొలకెత్తింది. ఆ చెట్టు ఏమైపోయింది? పెద్ద అయింది. మొత్తానికి నీడ వస్తుంది కానీ వదిలేశారు దాన్ని. ఇప్పుడు ఆ చెట్టు ఏమైందంట? వాళ్ళ ఇంటి మీద ఆకులు పడుతున్నాయి. ఇప్పుడు ఏమొచ్చేసింది వాళ్ళకి? ఆలోచన ఒకసారి. అక్కడ ఎందుకంటే రాశాడు, అక్కడ చదువుకుంటే అక్కడ ఇర్మియా 11:17 బయలునకు దూర్పార్పణ చేసి నాకు కోపం పుట్టించుట చేత ఏంటంట? తమంతట తామేనా పక్కన వల్ల? ఎవరి వల్ల వస్తుందంటే కీడు? తమంతట తామే చేసి కొనిన చెడుతనం బట్టి, మనలో చెడుతనం పెట్టుకొని, మనలో లోకమంతా పెట్టుకొని ఆడెవడో చేసాడు వీడెవడో చేస్తాడు, కుదిరిద్దా? ఆలోచన ఒకసారి. మనలోనే ఉందంతా. అందుకని ఇక్కడ దేవునికి వాక్యం సలస్తుంది. ఒక ఆమె ఉందంట, ఏ కూర చేసినా కూర బాలేదు అంటుందండి. ఎందుకు కూర బాలేదని చెప్పి అందరు తింటే అందరూ బాగుంది అంటారంట. కానీ ఏం చేయండి తెలుసా? ఆ నాలుగు ఏమైపోయింది? కోసుకుపోయి టేస్ట్ తెలియక నా నోరు భాగాలు చెప్పలేదు పోయాల్సింది పోయి ఏమంటుంది? ఏం పెట్టినా ఏమంటుంది? తనలో ఉన్న లోపాన్ని దాచిపెట్టేసుకొని ఏం చేస్తుంది? నిందేస్తా ఉంది. అందుకని అంటే ఇక్కడ చెడుతనం బట్టి మిమ్మును నాటిన దేవుడు మనల్ని ఏం చేశాడంటే అండి, ఆయన మంచిగా మనల్ని నాటాడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకున్నాడు. దేవుడు అంటే కీడు చేయాలనుకుంటాడండి. ఒత్తుగా దేవుడు ఎప్పుడు కీడు చేయడండి. దేవుడు ఎప్పుడు ఎవరు కీడు చేయడు. ఎందుకు చేస్తాడంటే మన చెడుతనం బట్టి, మనం చేసే ఆ యొక్క దేవుడికి వ్యతిరేకం చేసే కార్యాలు బట్టి మనం దేవుడి దృష్టిలో అవిధేయులు ఉన్నాం కాబట్టి చెడుతనం అది వచ్చేస్తుంది. దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఇప్పుడు ఒకసారి సామెతలు 20:30 సామెతలు 20:30 గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనాన్ని ఏం చేయాలంట? తొలగించును. ఇప్పుడు ఏమి తొలగించుకోవాలి మనము? బైబిల్ నుంచి ఒక 5 సంగతులు చూద్దాం. ఇప్పుడు దాకా మనము అంతరంగంలో ఏముండాలో చూసాము, ఏమి చొచ్చుకోవాలో చూసాము. మూడోదిగా మనలో ఉన్న చెడుతనాన్ని ఏ విధంగా తీసివేసుకోవాలో చూసాము. ఇప్పుడు వేడిని తొలగించుకోవాలి. వేడిని మనము తొలగించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఏమి తొలగించుకోవాలి అంటే నిర్గమాకాండం చెప్తాడు అక్కడ 23వ అధ్యాయం. ఆయన ఏం తొలగించేవాడిగా ఉన్నాడు, ఎలా తొలగిస్తాడు? నిర్గమాకాండము 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం, 23:25 నీ దేవుడిని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. మొదటిగా ఏం తొలగిస్తాడంటే ఆయన రోగాన్ని తొలగిస్తాడు. ఎప్పుడు?
ఎప్పుడు తొలగిస్తాడంట రోగము? యెహోవాని సేవించినప్పుడు. సేవించడం అంటే దావీదు అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని ఏం చేస్తున్నాము? దేవుడిని సేవించాలి. సేవించడం అనే మాట చూస్తే ఏదో ఒక్కలే సేవించడం కాదంట. ఇంటిల్లి పాది ఏం చేసుకోవాలంట? సేవించాలి. సేవించడం అంటే తాగడం కాదండి. సేవించడం అంటే చాలా మంది అనుకుంటారు మంచి తాగనుకుంటారు. అనుసరించడము, ఆయన ఆజ్ఞలను అనుసరించడం, ఆయన చిత్తానుసారంగా జీవించడం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇప్పుడు ఒకసారి మరొకసారి చూడండి. అప్పుడు ఆయన ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి నీ రోగాన్ని ఆయన ఏం చేస్తానంటే ఆయన తొలగించాడు. మన రోగాన్ని ఆయన తొలగించేవాడు ఉన్నాడు. ఇక రెండోదిగా చూద్దాం. రెండోదిగా ఏమి తొలగించేవాడు ఉన్నాడు, లేక మనం ఏం తొలగించుకోవాలి? రోమేలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. రోమ 11:26. రెండోదిగా ఏం మనం తొలగించుకోవాలి అంటే అక్కడ రాయబడిన మాట, వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారు కలిగిన నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడదు. రెండోది మనం చూసినట్లయితే ఏమి తొలగించుకోవాలంటే, ఏం తొలగించుకోవాలంట? భక్తిహీనత. ఏం తొలగించుకోవాలంట? భక్తిహీనత. ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తిహీనతను తొలగించుకోవాలి. భక్తి ఉంది కానీ ఆ భక్తి ఎలాంటి భక్తి అంట? హీనమైన భక్తి. ఎలాంటి భక్తి అంట? హీనమైన భక్తి. దేవుడికి వ్యతిరేకమైన భక్తి, దేవుడు చేయకూడదన్న భక్తి, దేవుడు దాన్ని అంగీకరించడు అన్న సంగతి ఎరిగి కూడా చేసే భక్తి. ఆలోచన ఒకసారి. భక్తిహీనత మనం ఏం చేసుకోవాలంట? తొలగించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, భక్తిహీనులు అనే వాళ్ళు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయిన వాళ్ళు, దేవుణ్ణి ఆజ్ఞలు అనుసరించకుండా ఉండేవాళ్ళు, దేవుని యొక్క మాటను వినకుండా ఉండేవాళ్ళు దేవుని దృష్టిలో ఎవరయ్యా అంటే భక్తిహీనులు. లోకంలో అందరికీ ఉందండి భక్తి. గుడి కనపడగానే చెంపలేసుకోవడం, లేకపోతే లెంపకాయలు వేసుకోవడం, లేకపోతే పోరుదండాలు వేయటం, ఇలా అన్ని భక్తి కార్యాలు చేస్తారు. కానీ నిజమైన భక్తి అనేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం వస్తుంది, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడం, ఆయన చిత్తానుసారంగా జీవించడము దేవుని దృష్టిలో నిజమైన భక్తి. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది, మనలో ఉన్న భక్తిహీనత మనం ఏం చేసుకోవాలంట? తొలగించుకోవాలి. అందుకని యెషయా అంటాడు, చూడండి ఒకసారి 55వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తాడు అక్కడ 55:7 భక్తిహీనులు ఏం చేసుకోవాలంట అండి? భక్తిహీనులు ఏం చేసుకోవాలంట? తమ మార్గాలను ఏం చేసుకోవాలంట? విడవాలి. కానీ మనం ఏం చేయట్లా? విడవట్లా. ఇంకా నేను భక్తి పరుణ్ణే అనుకుంటున్నాం కానీ ఆ భక్తిహీనతలో నుండి మనం బయటికి రావట్లా. మనలో కొంత భక్తి ఉందనుకుంటున్నాం, ప్రార్థన చేసుకున్నంత మాత్రాన మన భక్తి కాదండి, లేకపోతే దేవునికి కానుకించినంత మాత్రాన భక్తి కాలేదు, లేక ఆరాధన చేసినంత మాత్రాన భక్తి కాలేదు, లేక ప్రతి శుక్రవారము ఉపవాసం ఉన్నంత మాత్రాన భక్తి కాలేదు. ఏం చేసుకోవాలంట? అక్కడ రాయబడిన మాట ఏంటంట? తమ మార్గాలను ఏం చేసుకోవాలంట? విడిచిపెట్టాలంట. దుష్టులు తమ తలంపులు కూడా ఏం చేసుకోవాలి? దుష్ట తలంపులు. అందుకని దుష్ట తలంపులు మంచి నడవడం ఏం చేసిందంట? చెల్లిస్తుంది. దుష్ట తలంపులు మానుకోవాలి. ఇతరులు ఎప్పుడు ముంచుదామా, ఇతరులు ఎప్పుడు నాశనం చేద్దామా, ఇతరులు ఎప్పుడు భ్రష్టులు పాలు చేద్దామా, ఇతరులు ఎప్పుడు అన్యాయం చేద్దామా అని చెప్పే జీవితం అంతా దేవుని దృష్టికి ఏంటంటే భక్తిహీనత లేక దుష్ట తలంపులు. దుష్ట తలంపులు. అపవాదైన సాతాను ఎలాంటి వాడు తెలుసా? దుష్టుడు అని రాయబడింది. వాడు ఎలాంటి వాడంట? దుష్టుడు అంట.
ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు? దుష్ట కార్యాలు చేస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వస్తుంది, విశ్వాసానికి పిలువబడే మనము దుష్ట ఆ తలంపులను ఏం చేసుకోవాలంట? మానవులను వారు యెహోవా వైపు తిరిగితే గనక ఆయన వారి యందు ఏం చేస్తాడంట? ఎప్పుడు జాలి పడతాడంట అండి? ఆయన వైపు తిరిగితే గనక. ఏ వ్యక్తి అయితే దేవుని వైపు తిరుగుతారో ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట? జాలి పడతాడంట. ఇంకేం చేస్తాడంట? వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు అంటే ఆయన వైపు తిరిగినప్పుడు. అంత మాత్రమే దేవుని యొక్క వాక్యం వస్తుంది, మనలో నుండి భక్తిహీనతను ఏం చేస్తున్నప్పుడు తొలగించినప్పుడు. మొదటిగా ఏం తొలగించుకోవాలంట? ఏం తొలగిస్తాడంట ఆయన? మన రోగములైనా తొలగించేవాడు ఉంటాడు. ఎప్పుడు తొలగిస్తాడు రోగాల్ని? ఎప్పుడంట? మన చదివే ఇక్కడ ఎప్పుడంట? ఆయనను సేవించినప్పుడు, ఆయన ఆజ్ఞను అనుసరించినప్పుడు ఆయన మన రోగములు ఏం చేస్తాడంట? తొలగిస్తాడు. ఇప్పుడు మనం ఏం తొలగించుకోవాలంట? భక్తి హీనతను తొలగించుకోవాలి. మూడవదిగా చూద్దాం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 28:9. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన హేయము. గంటలు చేసుకున్న మాట చెప్పండి ఒకసారి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయము. ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం కావాల్సింది. వాక్యం లేకుండా ప్రార్థన చేయలేము, ప్రార్థన లేకుండా వాక్యాన్ని చదవలేము. ఈ రెండు ఒక బండి లాంటివి, 2 చక్రాలు లాంటివి. ప్రార్థన, దేవుని యొక్క వాక్యం లేక ధర్మశాస్త్రం. మనుషులైన వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తారంట? వారి చెవిని పడకుండా ఏం చేస్తారంట అండి? తొలగించుకుంటారండి. దేవుని మాట అనగానే చాలామంది ఏం చేస్తారు తెలుసా? నిద్రపోతూ ఉంటారు. దేవుని మాట అనగానే వాళ్ళ హృదయంలోనికి ఏమొచ్చి తెలుసా? ఆ వాక్యాన్ని పెడచమని పెడతా ఉంటారు. వాక్యం వాళ్ళ జీవితంలోనికి ఏం చేయదంట? చొచ్చుకొని పోట్ల. వాక్యం ఏం చేస్తుందంటే ఇక్కడ దాకా వచ్చి మూసేస్తుంది. ఎందుకు అని మీరు అనవచ్చు. వారు వస్తా వారి చెవుల్లో ఏం పెట్టుకొస్తున్నారు? ఏం పెట్టుకొస్తున్నారండి? ఏం పెట్టుకొస్తున్నారు? దూదులు పెట్టుకొస్తున్నారంట. రాయి చెప్పండి, ఏం చెప్పాలి? ఏం పెట్టుకొస్తున్నారంట? దూదులు పెట్టుకొస్తున్నారంట. దూదులు మాత్రమే కాదండి, ఇంకా గట్టి వస్తువులు పెట్టుకొస్తున్నారు. ఎందుకు? లోపలికి వెళ్ళండి. ఆలోచన ఒకసారి. ధర్మశాస్త్రము, అదే సామెతలో ఒక మాట రాయబడింది, ధర్మశాస్త్రం వినబడకుండా ఉన్న చెవులు అంట, వారి చెవులు అంట దేవుని దృష్టిలో అంట అసహ్యం అంట. లోకంలో మనం ఎంతకాలం జీవించినా దేవుని యొక్క వాక్యం మన చెవిని వినకుండా ఉంటే వారు చేసే ప్రార్థన కూడా ఎలాంటిదంట? హేయమంట. అందుకని సొలొమోను మాట జ్ఞాపకం చేస్తారు. చదువు ఒకసారి మళ్ళీ. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని ఏం చేస్తున్నారంటే జనాలు? తొలగించుకున్నారు. దుష్టమైన తలంపులు, భక్తిహీనతను తొలగించుకోవాల్సింది పోయి దేన్ని తొలగించుకున్నారంటే మనుషులు? దేవుని యొక్క ధర్మశాస్త్రం తొలగించుకున్నారంట. అనేక సంఘాల్లో ఏం చేస్తారు తెలుసా? పాటలు పాడినంతసేపు జనాలు మంచి ఊపులో ఉంటారు, మంచి ఊపులో ఎగురుతూ ఉంటారు. అబ్బా ఏం పాడారు, నేను కూడా పాట అని చెప్పేసి ప్రోత్సాహం ఎక్కువైపోయింది. కానీ వాక్యం దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తారు తెలుసా? ఏమొచ్చేసింది? నిద్ర వచ్చేసింది. కానీ మనకైతే మందుల్లోనికి రావడంతోనే ఏమొచ్చేస్తుంది? వాళ్ళకైతే పాటలు దాకా బాగానే ఉంటున్నారు, కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? మందుల్లోకి రాగానే మొత్తానికి బయట నాకు తెలిసి నేనే స్ప్రే పెట్టాలి, మరి నిద్ర స్ప్రే. మరి వస్తా మీరేమో స్ప్రే కొట్టుకొస్తారు తెలియదు, కానీ మందుల్లోకి రావడంతోనే ఏమొచ్చేస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. పాటలు పాడేటప్పుడు నిద్రపోతున్నారు, ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోతున్నారు, ఆరాధన చేసేటప్పుడు నిద్రపోతారు, ఇప్పుడు నిద్రపోతారు. ఇంకా కనపడతారు నాకు కొంతమంది. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తే ఈ లైవ్లో వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో మీ సంఘం వాళ్ళు అలాంటి వాళ్ళు అనుకుంటారు. అందుకని పేర్లు చెప్పండి.
నాన్న మొహం అంటే అక్కడ పేరు చెప్తాడు కానీ చెప్పను. ఎందుకంటే మీ పొరుగు ఎందుకు చేస్తా? ఆలోచన ఒకసారి. ప్రార్థన చేసే వారి యొక్క చెవులు ఎలా ఉండాలంట? ధర్మశాస్త్రం లోపలికి చూపించుకొని వెళ్ళాలి. ఏ వ్యక్తి జీవితంలో అయితే ధర్మశాస్త్రం లోపలికి దిద్దో, లోపలికి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రము దేవుడు మన జీవితంలో కార్యం చేసేదాన్ని గుర్తుంచుకోండి. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు చేసే ప్రార్థన ఎలా చేస్తారు తెలుసా? వాక్యానుసారంగా చేస్తారు. వారు చేసే ప్రార్థన ఎలా ఉండదంటే దేవునికి ఇష్టమైన ఉండదు, దేవునికి ఇష్టపూర్వకంగా ఉండదంట. వారు చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆలకిస్తాడంట. ఎందుకంటే వారు దేని బట్టి ప్రార్థన చేస్తున్నారు? పురుషులు చాలా మంది ఎలాంటి తెలుసా? ఇంకా వాక్యం బట్టి ప్రార్థన చేస్తారు, కానీ బయటకు వచ్చేప్పటికి ఆ వాక్యానుసారమైన జీవితం అనేది ఉండదు. ప్రార్థన మాత్రం వాక్యానుసారంగా చేస్తారు, కానీ వాక్యానుసారమైన జీవితం కూడా కలిగి ఉండాలండి. ఎంత వాక్యంతో మనం ప్రార్థన చేస్తున్నామో బయట కూడా అంతే వాక్యంతో మన జీవితం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి వారు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? ఆలకిస్తాడు. అందుకని సొలొమోను అంటాడు అక్కడ. ఇప్పుడు అంటే ఒకసారి 10వ వచనం చదువు ఒకసారి. ఇప్పుడు యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రొవ్విన గోతులో తానే పడతాడంట. తాను తొవ్విన గోతులో వాడే పడతాడంట. ఇప్పుడు పైకి వెళ్దాం ఒకసారి. 9వ వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన ఎలాంటిదంట? హేయము. ధర్మశాస్త్రం వినబడకుండా చేసే ప్రార్థన మన జీవితంలోనికి లేక మన అంతరంగంలోనికి దేవుని యొక్క వాక్యము లోపలికి వెళ్లకుండా చేసే ప్రార్థన, అది ఎలాంటి ప్రార్థన అయినా దేవుని దృష్టిలో ఏంటిదంట? హేయం అంటండి. అంత మాత్రమే కాదు. ప్రసంగి గ్రంథం చూద్దాం 4వ. ఏమి తొలగించుకోవాలని చెప్తాడు అక్కడ. ప్రసంగి 11వ అధ్యాయం. ప్రసంగి 11వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 11:10. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెడుపు దాన్ని ఏం చేసుకోవాలంట? ఇక్కడ 2 సంగతులు చెప్పాడండి. ఇది ఎన్నోది? 4, 5 సంగతులు ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఏమేమి తొలగించుకోవాలంట? ఎందుకు తొలగించుకోవాలని చెప్తాడు అక్కడ. ముందు చూద్దాం. ఎందుకు తొలగించుకోవాలంట? లేత వయసు, నడిప్రాయం వాళ్ళు గతించిపోతాయి కాబట్టి. ప్రతి వ్యక్తికి ఏ వయసు వస్తుంది? ముసలి వయసు వచ్చింది. ఇంకేమొచ్చిందంట? లేత వయసు అంటే చిన్నతనం, ఎవరి ప్రాయం వాళ్ళు కానీ, ఇంకెవరంట? నడిప్రాయం కానీ. వీళ్ళు వయసు అనేది ఏమైపోతుందంట? గతించిపోతుంది. కానీ చాలా మంది ఏమంటారు తెలుసా? ఒకసారి ఒక ఆమె 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు ఒకసారి పెరిగి అయితే పక్కన ఒక ఆమె కూర్చొని అడుగుతుంది, ఏమో నీ వయసు ఎంత అంది. జస్ట్ 33 అంటున్నాను. ఎంత? 33 అంట. నాకు డౌట్ వచ్చి ముందు కూర్చున్న వాడిని వెనక్కి చూశాను. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నేను వింటున్నాను. తీరా చూస్తే ఆ పెద్ద వయసే, కానీ ఆ 33 అనగానే డౌట్ వచ్చాను. చూడగానే గొంతేమో 60 సంవత్సరాల పై వస్తాను ఉంది. తీరా చూస్తే ఆశ్చర్యం వేసిందండి. లిప్స్టిక్లు, టచ్అప్లు. ఏంటి ముఖానికి? ఏంటిది ముఖానికి పోస్తారు కానీ పేడ పౌడర్ కాదు. మధ్యకాలంలో పేడ పోతారు. ఇంకా పెదాలకి ఏంటంట? ఐబ్రోస్. ఇలా అంతా వేసుకుని కూర్చోండి. నాకు అనిపించింది పెళ్ళి ఆవక అనిపించింది. పెళ్ళి ఎవరికి? నా వెనకాల కూర్చున్న ఆవక, లేకపోతే స్టేజ్ మీద కూర్చున్న ఆవక అనిపించింది. లేత వయసు, నడి వయసు వచ్చిన కూడా, లేకపోతే వృద్ధాన్ని వచ్చిన కూడా ఏం చేస్తున్నారు తెలిసి? ఇంకా పేడలు పోస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? పేడ చిరాకు ఎప్పుడా? ఎందుకు పోతున్నారు మరి? ఆలోచన ఒకసారి. పౌడర్ రాసుకోవడం తప్పు కాదు. ఎంతవరకు రాసుకో అంతవరకు రాసుకోవాలి. క్రీమ్ రాసుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని శృతి మించి రాసుకుంటారే అది తప్పు.
దేవుని యొక్క వాక్యం అదే సెలవుస్తుంది అక్కడ. ఎందుకు చదవంటాడు అక్కడ? లేత వయసు, నడిప్రాయము ఏమిపోతున్నాయి ఏంటండి? గతించిపోతున్నాయి. కాబట్టి నీ హృదయంలో వ్యాకులమును ఏం చేసుకోవాలంట? వ్యాకులం అంటే బాధ, చింత, ఇంకా వ్యాకులత అనే మాట అన్నమాట. వేదన, ఆయాసం, దుఃఖం, బాధ ఇవన్నీ ఈ వ్యాకులతకు వస్తాయి. ఇవి గతించిపోతున్నాయి. కానీ మనలో నుండి మాత్రం ఏం తీసుకోవట్లేదు, ఏం తొలగించుకోలేకపోతున్నామంట? పుట్టినప్పుడు ఏడుతున్నారు కదండి. మనుషులు ఎలాంటి తెలుసా? పుట్టంగానే ఏడుతారు, చిన్నప్పుడు పాకినప్పుడు ఏడుతారు, నడిచినప్పుడు ఏడుతారు, యవనస్తున్నప్పుడు ఏడుతారు, నడి వయసు వచ్చినప్పుడు ఏడుతారు, పెళ్ళైన తర్వాత ఏడుతారు, 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఏడుతారు. పోత ఏడిపించారు. పోత ఏం చేస్తున్నారండి? ఏడిపించేస్తారు. అంటే మనిషి జీవితం ఏమైపోతుంది? ఇప్పుడు ఏడుపుతో మొదలవుతుంది. ఏడుపుతోనే పుట్టంగానే మనం ఏడుతున్నాము. వెళ్ళేటప్పుడు ఎవరు ఏడుస్తారు? చాలా కోయిన్స్ అంతే. పుట్టంగానే మనం ఏడుతాం, వెళ్ళేటప్పుడు ఎవరు ఏడుతారండి? పంపించేవాళ్ళు ఏడుతారు. ఆలోచన ఒకసారి. ఇవి గతించిపోతున్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం వస్తుంది. వ్యాకులతను ఏం చేసుకోవాలంట? తొలగించుకోవాలంట. వ్యాకులతను ఏం చేసుకోవాలంట? 5వ సంగతి చెప్తాడు అక్కడ. నీ దేహమును చెరుపు దాన్ని ఏం చేసుకోవాలంటండి? మన జీవితాన్ని ఏదైతే చెరిపేస్తుందో, ఏదైతే నాశనం చేస్తుందో దాన్ని కూడా మన జీవితం నుంచి ఏం చేసుకోవాలంట? తొలగించుకోవాలి. ఏది మన జీవితంలోనికి నాశనం చేస్తుంది? ఏది మన జీవితాన్ని చిన్నవందరం చేస్తుంది? కొంతమంది ఇప్పుడు కాలంలో యవనస్తులైన వాళ్ళు, లేక దేవుడు నమ్ముకున్న వాళ్ళు పేకాట ఆడుతున్నారు. వాళ్ళ జీవితం నాశనం చేస్తుంది. మీరు అనొచ్చు, పేకాట అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక చోట దగ్గర కూర్చొని ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఫోన్లోనే ఆడుతున్నారు. తెలిసి పేకాట ఆన్లైన్ గేమ్ అంటారు. దాంట్లో బెట్టింగ్ పెట్టి డబ్బులు పెట్టి ఏం చేస్తున్నారు? డబ్బులు కట్టి పేకాట ఆడుతున్నారు. ఇక్కడ ఫోన్ ముందు నేను కూర్చుంటా, నా వేరే వాళ్ళ ముందు కూర్చుంటారు. దరిదాపు ఒక 6-7 కూర్చుంటారు. అక్కడ వాళ్ళందరూ కూర్చొని ఆన్లైన్లో డబ్బులు కడతారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బెట్టింగ్ కట్టి ఈ రాజు వస్తే 500, నాకు అసలు ఇది తెలియదు మరి ఏంటది పేకాటలు, పలానా వస్తే ఎంత అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు కడుతున్నారు. డబ్బులు కట్టినప్పుడు ఒకటి రాగానే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అబ్బయ్యా నా డబ్బులు నాకు వచ్చేసి అని చెప్పి వచ్చిన 500కి ఇంకొక 500 వేసి ఏం చేస్తున్నారు? 1000 రూపాయలు పెడుతున్నారు. వాళ్ళు టెక్నిక్ ఉంటారండి. ఒక 2 సార్లు బాగా మనల్ని గెలిపిస్తారు. 3వ సార్లు నుంచి ఏం చేస్తారు తెలుసా? మన దగ్గర నుంచి డబ్బులు లాగేస్తూ ఉంటారు. అలా అదే కాదు, బయట చిత్తూరులో లోకంలో మన జీవితాన్ని ఏదైతే చెడగొడుతుందో, వ్యసనము లేక ఇతరుల్ని మోసం చేసే విధానము, ఇవన్నీ చెడుతనానికే వస్తున్నాయండి. ఇవన్నీ దేనికి వస్తున్నాయంటే మనం చెరిపేదానికే వస్తాయి. ఇవన్నీ ఇతరుల్ని ముంచడం కూడా చెరిపేదానికి వస్తాయి. ఇతరులు మనం ఎన్నిసార్లు ముంచేస్తాం? ఆలోచన ఒకసారి. దేవుని యొక్క వాక్యం వింటున్నాం కానీ దాని నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. ఏంటి అర్థం కాదు. ఇంకా వాక్యం వింటున్నారే కానీ దాని నుంచి బయటకు ఏం జరగకపోతున్నారు? రాట్లా. వాక్యం వింటున్నారే కానీ ఆ చెరిపే దాని నుంచి, నాశనం చేసే దాని నుంచి వారి జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకొని కుటుంబం అంతా సంతోషంగా ఉంచుకునే దానికి బదులు కుటుంబం ఏం చేసుకున్నారంటే నాశనం చేసేసుకున్నారు. ఆలోచన ఒకసారి. కుటుంబాన్ని ఏం చేసుకున్నారు? జనాలు నాశనం చేసుకున్నారు. తాగుడికి, జోదానికి, ఇతరులకి బెట్టింగ్ పెట్టేసి, తర్వాత ఏదైనా వస్తువు కొని ఈ వస్తువు మళ్ళీ కొంచెం ఎక్కువ రేటుకి అమ్మడం ద్వారా ఇలా అన్ని మోసాలతో జీవించేసి వారి జీవితాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంటే నాశనం చేసుకున్నారు. దేవుడు చెప్తున్న మాట, దాని నుంచి మీరు ఏం చేసుకోవాలి? తొలగించుకోండి. ఆయన అంటాడు అక్కడ, నీ దేహమును చెరుపు దాన్ని ఏం చేసుకోవాలంట? తొలగించుకోవాలి. మన జీవితంలో ఏదైతే మన జీవితాన్ని చెరిపి వేస్తుందో దాన్ని తొలగించుకోవాలి. అంత మాత్రమే కాదు, మరొక మాట చూసి మనం ప్రభువులో చేద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ఏం తొలగించుకోవాలో చూడండి. అక్కడ ఏం తొలగించుకోకూడదు చెప్తాడు అక్కడ. ఇర్మియా 17:5. యెహోవా
ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎవరంటండి శాపగ్రస్తుడు? ఎవరంట శాపగ్రస్తుడు? మళ్ళీ చదువుతాను, చూడండి ఒకసారి, చదవండి ఒకసారి మళ్ళీ. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. మొదటి సంగతి, నరులను ఆశ్రయించిన వారు ఎవరంటండి? ఏ వ్యక్తి అయితే నరులను ఆశ్రయిస్తారో, రెండోది శరీరాలను ఏం చేసుకున్నారంట? ఆధారం చేసుకున్నారంట. శరీరాలని ఆధారం చేసుకున్నారు. తన హృదయమును యెహోవా మీద నుండి ఏం చేసుకున్నారంట? ఎవరి మీద నుంచి తొలగించుకున్నారంట? మనుషులు. నిన్ను నన్ను సృష్టించుకున్న దేవాది దేవుడి మీద నుంచి మన హృదయాలను ఏం చేసుకున్నారంట? తొలగించుకున్నారు. ఆలోచన ఒకసారి, మన హృదయాన్ని ఎప్పుడైతే దేవుడి మీద నుంచి తొలగించుకొని వాటి మీద వేటి మీద పెట్టామో అప్పుడే మన జీవితంలో మనం ఏంటి తెలుసా? శాపం వస్తుంది. శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఆదామవ్వ శాపాన్ని వాళ్ళు తెచ్చుకున్నారా, దేవుడు పెట్టాడండి? మీరు చెప్పాలి. ఆదామవ్వ శాపాన్ని కొని తెచ్చుకున్నారా, లేక దేవుడు వారిని శాపించాడా, లేక దేవుడు వారికి శాపం తెచ్చాడా? వాళ్ళే కొని తెచ్చుకున్నారు. కారణం ఏంటి? వారి హృదయము దేవుడి దగ్గర నుంచి ఏం చేసుకున్నారు? వాళ్ళు తొలగించుకున్నారు. దేవుడు చెప్పిన మాటని ఏం చేసుకున్నారు? వాళ్ళు తొలగించుకున్నారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తొలగించుకున్నారు. దేవుడు చేసిన నిబంధన తొలగించుకున్నారు. దేవుడు చేసిన ప్రమాణాన్ని తొలగించుకున్నారు. దేవుని మాటను కూడా తొలగించేసుకొని అపవాదైన సాతాను మాట విన్నారు. ఇప్పుడు దేవుడు తినారు. వాళ్ళ జీవితం నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? తోటలోంచి దేవుడు తొలగించేశాడండి. వీళ్ళు దేవుడి మాట తొలగిస్తే దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసా? దేవుడు వాళ్ళని ఏం చేశాడండి? మాట్లాడాలి. వీళ్ళు దేవుడి మాటను వాళ్ళ జీవితంలో వాళ్ళ హృదయంలో తొలగించుకుంటే దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసా? ఏకంగా తోటలో నుంచి తొలగించేశాడు. ఎక్కడి నుంచి తొలగించాడు దేవుడు? తోట నుంచి తొలగించేశాడు. కొంచెం కాదు, ఇంత కాదు, ఏకంగా తోటలో నుంచి దేవుడు తొలగించాడంటే ఇప్పుడు నిన్ను నన్ను ఇంకెంత తొలగిస్తాడండి ఆయన? ఇంకెంత తొలగిస్తాడు? ఆలోచన ఒకసారి. దేవుని మాటను ఎప్పుడైతే మన జీవితం నుంచి మనం తొలగించుకుంటామో, దాన్ని అసహించుకుంటామో, దేవుడు నిన్ను నన్ను కూడా ఆ బైబిల్ ఒక మాట కొత్త నిబంధనలో జీవగ్రంథంలో మన పేరు లేకుండా తొలగిస్తాడంట. జీవగ్రంథంలో మన పేరు లేకుండా ఏం చేస్తాడంట? తొలగిస్తాడంట. ఇక్కడ మనకి పేర్లు ఉన్నా పరలోక రాజ్యంలో మన పేరు లేకపోతే, మన పేరు తొలగించబడిపోతే మన పరిస్థితి ఆలోచన ఒకసారి. తొలగించేస్తే ఇక పరిస్థితి కాదు. ఆలోచన ఒకసారి. ఎంత మనం ప్రార్థన చేసినా, ఎంత మనం దేవుడిని ఆరాధించినా, ఎంత మనం దేవుడి సన్నిధిలో ప్రభువులో చేసినా, ఎంతమంది దేవుడి స్వార్థ చెప్పి దేవుడి సన్నిధికి ఎంతమందిని తీసుకొచ్చినా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదండి. అందుకని దేవుడు చెప్తున్న మాట ఇర్మియాతో అంటాడు, అక్కడ యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నరులు ఏం చేస్తున్నారంట? ఆశ్రయించి శరీరాలను వాళ్ళు ఏం చేసుకున్నారంట? ఆధారం చేసుకొని తన హృదయమున యెహోవా మీద నుండి వాళ్ళు ఏం చేసుకుంటారంట? దేవుడి మీద నుంచి వాళ్ళ హృదయాన్ని తొలగించుకుంటారు. మన పితరులైన వాళ్ళు ఆయన తల్లిదండ్రులు దేవుడి మీద నుంచి వారి యొక్క హృదయాన్ని తొలగించుకున్నారు. దేవుడు వారికి ఏకంగా తోట నుంచి తొలగించేశారు. కొత్త నిబంధనల ఉదాహరణలో మనకు చాలామంది అన్నయ్య సఫీరా వారు దేవుని మాటను తొలగించుకున్నారు. దేవుడు వాళ్ళని భూమి మీద తొలగించేశాడండి. అవునంటారు కాదంటారు? దేవుడు తొలగించాడు, తొలగించేసాడు వాళ్ళని. దేవుడి మాటను తొలగించారు వాళ్ళు. కనీసం ఒకరు పోతే ఒకరన్నా దేవుడి మాటను తొలగించుకోవడం వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుంటే మేలయ్యేది. వాళ్ళు క్షమించుకునే వాళ్ళు కాదు. ఎంతకైనా రాదు కూడా. ఆలోచన ఒకసారి. దేవుని మాటను వాళ్ళ హృదయంలో నుంచి ఏం చేస్తున్నారు? వాళ్ళు తొలగించి. తెలుసు వాళ్ళకి ప్రవక్త అంటే ఏంటో తెలుసు, ప్రవక్త మాట్లాడితే ఏమైందో తెలుసు, ప్రవక్త చెప్పిన మాట అంతా ఏ విధంగా నెరవేర్చబడి తెలుసు. తెలిసి కూడా ప్రవక్త దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారండి? ఏమన్నారు వాళ్ళు? చదువు ఒకసారి. అపోస్తలుల కార్యాలు అంటారు అక్కడ, మేము ఎంతకే అన్నారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రవక్తకి ఏమి తెలియదు, ప్రవక్తకి ఏమి ఎరగడైనా ఆయన అంతా అక్షరాభ్యాసం కూడా చేసి ఉండడం అనుకున్న తలంపుతో కలిగి ఉన్నారు. కాబట్టి
దేవుని మాటను వాళ్ళ జీవితం తొలగించుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని భూమి మీద తొలగించేసాడంట. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. చదువు ఒకసారి అపోస్తల కార్యాలు ఎన్నో అధ్యాయము 5వ అధ్యాయం చదువు ఒకసారి. అననీయ మనుషుడు ఏకమై ఏం చేశారంటండి? పొలం అమ్మేశారా? భార్య ఎరుగకనే వాడు దానిని దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టినా. అప్పుడు పేతురు, అన్నయ్య అంటే అప్పటికే వాళ్ళ హృదయం అయిపోయిందండి. అప్పటికే వాళ్ళ హృదయం అయిపోయింది. దేవుని యొక్క మాట నుంచి వాళ్ళు ఏమైపోయారు? తొలగించబడ్డారు. అప్పటికే వాళ్ళ హృదయం దేవుని యొక్క మాట తొలగించేసారు. దేవుని యొక్క నిబంధన తొలగించేసుకున్నారు. ఇక్కడికి వెళ్తే ఇలా జరిగింది, దేవుడిని అడుగుతాడు, దేవుడికి విధంగా సమాధానం చెప్పాలి, ఆయన కళ్ళారా చూస్తున్నాడు, ఆయన చెవులారా వింటున్నాడు అన్న సంగతి మనుషులు ఏం చేసుకున్నారంటే వాళ్ళ జీవితం నుంచి తొలగించేసుకున్నారండి. మనం కూడా చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని మాట మన జీవితం నుంచి తొలగించేసుకుంటాం. దేవుడికి ఏం తెలుసు, ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడండి, మేము ఇక్కడ భూమి మీద ఉన్నాం, ఆయనకేం తెలుసు అనుకుంటాం. మనం ఏదో గొప్ప అని చెప్పేసి దేవుని మాటను మనం ఏం చేస్తామని తొలగించేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడైతే దేవుని మాట మన జీవితంలో తొలగించుకుంటామో దేవుడు అంటే మన జీవితాన్ని భూలోకం నుంచి కూడా ఏం చేస్తాడు తెలుసా? తొలగించేస్తాడు. పాత నిబంధనలో మనం చూసాం. ఎవరు తొలగించాడు దేవుడు? ఎవరు తొలగించాడు ఆయన? ఆదాముని మాట్లాడతలా. ఆదాముని ఆమెని ఆయన ఏం చేశాడు? తొలగించేసాడు. తోలివేసాడు రాశాడు. అక్కడ నేను తొలగించాడు చెప్తున్నాను. తోలివేసాడంట. ఎక్కడి నుంచి? ఏదైనా తోట నుంచి. శ్రేష్టకరమైన జీవవృక్ష ఫలాలు ఉండే ఆ తోటలో, నిత్యము సంతోషం ఉండే తోటలో, ఎల్లప్పుడూ సంతోషభరితమైన ఆ యొక్క తోటలో సంతోషాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పోగొట్టేస్తున్నారండి. ఒక దినాన నిన్ను నన్ను కూడా దేవుడు ఆ పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండే పరలోక రాజ్యం నుంచి కూడా మనం తోలివేస్తే మన పరిస్థితి ఏంటంటే, నిత్యము సంతోషంగా ఉండే పరలోక రాజ్యం నుంచి కూడా దేవుడు మనం తోలివేస్తే, ఆ స్థానంలో మనకి ప్రవేశం లేకుండా చేస్తే మన పరిస్థితి ఏంటి? అందుకని సామెతలు అంటాడు 20:30 అంటాడు అక్కడ, గాయాలు ఎందుకు చేస్తాడు తెలుసా? ఆయన మనం తొలగించకుండా ఉండాలనే ఆయన నీకు నాకు ఈ భూమి మీద ఉన్నప్పుడే నిన్ను నన్ను ఏం చేస్తాడు తెలుసు? గాయపరుస్తున్నాడు ఆయన. ఆ గాయం పెడతాం వలన నువ్వు నేను సరి చేసుకుంటామని, నీవు నేను సక్కపరుచుకుంటామని, దేవుని సమీపస్తులు అవుతామని ఆయన భూమి మీద ఉన్నప్పుడే మనకి ఏం పెడతాడు తెలుసా? ఆయన గాయాలు పెడతాడండి. ఆయన మన జీవితంలో ఏం పెడతాడు తెలుసా? చిన్న చిన్న లొసుకులు పెడుతున్నాడు ఆయన. వాటిని మనం ఏం చేసుకోవాలి తెలుసా? సరి చేసుకొని మన హృదయంలో మన చెడుతనాన్ని ఏం చేసుకోవాలంట? చెడుతనం ఏం చేసుకోవాలంట? తొలగించుకోవాలంట. ఎప్పుడైతే చెడుతనంలో తొలగించుకుంటామో పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. లేదా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, పరలోక రాజ్యంలో మన పేరు లేకుండా తొలగించేస్తారంట. ఆలోచన ఒకసారి, ఎంత భయంకరం ఆలోచన ఒకసారి. చాలా మంది ఏమనుకుంటే అప్పుడు సంగతి అండి, చచ్చిపోయినప్పుడు సంగతిగా. అసలు అప్పుడు సంగతి మనం ఆలోచించడం కూడా లేదు. ఇంకా చచ్చిపోయిన తర్వాత ఆలోచించడానికి కూడా లేదు. ఇంకా భూమి మీద ఉన్నప్పుడు ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చాడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు మనకి సమయం ఇచ్చాడు ఆలోచించుకోవడానికి. మన హృదయం నుంచి చెడుతనాన్ని తొలగించుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తొలగించుకోవడానికి సమయం లేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన చెడుతనాన్ని తీసివేసుకోవడానికి సమయం లేదు. ఇంకా ఈ భూమి మీద ఉన్నప్పుడే మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. మరి భూమి మీద ఉన్నప్పుడే మన చెడుతనాన్ని మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దామా? దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఆయన తల్లిదండ్రులు వాడి చెడుతనాన్ని వాళ్ళు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయదా? దేవుడు వాళ్ళు ఏదైతే తోట నుంచి దేవుడు వాళ్ళు ఏం చేశాడు? ఆ వచ్చిన చదువును ఒకసారి. దేవుడు అంటే వాళ్ళు ఏం చేసి తీశాడు? అక్కడ ఆది కాండం రాయబడింది. అక్కడ ఆది కాండం దేవుడు ఎప్పుడు ఓరకి ఎవరు పడితే వాళ్ళు తోలేడండి. ఆయన మనమన్నా మనకు పడిన వాళ్ళు మనం తోలేస్తాం, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు తన స్వహస్తాలతో ఎప్పుడు తోలేడు. వాళ్ళ చేతులారే వాళ్ళే వెళ్ళిపోయి ఆ నష్టాన్ని తెచ్చేసుకున్నారంట. 3వ అధ్యాయం 24 అప్పుడు ఆయన ఆదామును నిలబెట్టి ఏదెన్ తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుటకు ఖడ్గ జ్వాలను ఏం చేశాడు? ఇప్పుడు ఆయన నిలబెట్టు. ఇప్పుడు ఆ ఖడ్గ జ్వాలలు పక్కకి వెళ్ళాలంటే మనలో ఉన్న చెడుతనం పక్కెళ్ళింది అనుకోండి,
ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ కట్కోచాలు ఏమవుతాయి? రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే విమానాశ్రయాల్లో కానీ డోర్ మనం తీయాల్సిన పని లేదండి. ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్ళగానే సెన్సార్ని బట్టి ఏమైతే తెలుసా, డోర్లు ఏమవుతాయండి? ఓపెన్ అవుతాయి. మీరు చూడలేదు కానీ విమానాశ్రయం కిందప్పుడు కానీ లేకపోతే హైదరాబాద్ మెట్రోలో కానీ మనం చేపెట్టి తలుపు తీయాల్సిన పని లేదు. మెట్రోలో కానీ లేకపోతే ఈ విమానాశ్రయాలు మనం అక్కడికి వెళ్ళగానే గుమ్మ దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా డోర్లు ఏమవుతాయి? ఓపెన్ అవుతాయి. ఎందుకు తెలుసా? మనిషి వెళ్ళగానే మనకున్న బాడీ యొక్క సెన్సార్ని బట్టి ఆ డోర్లు ఆటోమేటిక్గా ఏమవుతాయి? తొలగించబడతాయి. సేమ్ అలాగే మనలో ఉన్న చెడుతనం తొలగించుకుంటే పరలోక రాజ్యంలో పెట్టిన కట్కచు వల్ల ఏమవుతుంది తెలుసు? ఆటోమేటిక్గా తెరుచుకుంటారు. ఆటోమేటిక్గా తొలగించుకుంటారండి. పక్కెళ్తారంట, మనల్ని రండి లోపలండి, మనకు సంబంధించిన వాళ్ళు లోపల రండి అని చెప్పేసి ఆటోమేటిక్గా డోర్లు ఆటోమేటిక్గా ఏమవుతాయి? ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే డోర్లు ఓపెన్ అవుతాయో ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళడంతోనే నీకు నాకు బ్యాండ్ మేళంతో ఆహ్వానం పొందుతారు. అక్కడ నీకు నాకు ఏం చేస్తారు తెలుసు? పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చునే స్థలంలో, పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర కూర్చునే అర్హత మనకి ఇవ్వటం కొరకు గుమ్మం దగ్గర నుంచి దేవుడు తన దూతలంట ఏం చేస్తాడు తెలుసా? ఆహ్వానం పొందుతారంట. ఎవరన్నా వివేకి వచ్చినప్పుడు లేకపోతే ఎవరన్నా వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేస్తారు? బుకే ఇచ్చి లేకపోతే పూలేసి వాళ్ళు ఏం చేస్తారు? లోపలికి ఆహ్వానిస్తారు. కానీ అక్కడ పరలోక రాజ్యంలో దేవదూతలంట నిన్ను నన్ను అదే రీతిగా మనల్ని ఆహ్వానిస్తారంట. ఎప్పుడు తెలుసా? మనలో ఉన్న చెడుతనాన్ని ఎప్పుడు తొలగించుకున్నాడు. ఇప్పుడు ఆదామవ్వ వారిలో ఉన్న చెడుతనాన్ని ఏం చేసుకోలేకపోయారు? పాపని తొలగించుకోలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? అపవాది సాతాను మాట చోటిచ్చారు. వారి హృదయంలోకి పెట్టుకోవడం వలన ఆ యొక్క తొలగించుకోలేకపోయారు. అన్నయ్య సఫీరా అలాగే చేశారు. ఇంకా మన మిత్రులైన వాళ్ళు ఇంకా కొంతమంది చూద్దామా? మన మిత్రులైన వాళ్ళు మనకి ఆత్మీయ జీవితంలో వారు తొలగించుకున్నారంట. కాబట్టి దేవుడు అంటే వాళ్ళని భూమి మీద లేకుండా తొలగించేశారంట. ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. ఎవరంటే దేవుడితో పాటే ఉన్నాడండి. దేవుడు చేసిన అద్భుతాల కళ్ళాలా చూశాడు. ఆయనతో పాటు తిన్నాడు, ఆయనతో పాటు కూర్చున్నాడు. ఎవరో వ్యక్తి? ఇస్కరియోతు శిష్యుల్లో ఒకడు కదండి. క్వాలిఫికేషన్ చూడండి, శిష్యుల్లో ఒకడు, ఆయనతో పాటు ఉన్నవాడు కదా. ఆయన తిన్నప్పుడు తిన్నవాడు, మిగిలినప్పుడు బొట్టలు ఎత్తినవాడు, దాచుకున్నవాడు. అంత మాత్రమే కాదు, అద్భుతాలు చేసినప్పుడు, పాపానికి శాపానికి పరిహారం చేసినప్పుడు కళ్ళారు చూసినవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరు తొలగించుకున్నాడు తెలుసా? ఎవరు తొలగించుకున్నారండి? జీవాధిపతి అయిన దేవుణ్ణే తొలగించుకున్నాడండి. ఎంతకి 30 వెండి నాణ్యాలు. బంగారం నాణ్యాలు కూడా కాదు పాపం. మన పురుషాలు ఏం తెలుసా? ఏదో వేరే దానికి ఆశపడతా ఉంటాం. బంగారు నాణ్యాలు కాదు. ఏ నాణ్యాలండి? వెండికి ఎక్కువ విలువ ఉందా? బంగారానికి ఎక్కువ విలువ అండి? బంగారానికి ఎక్కువ ఉంది. బంగారం తర్వాత ఎక్కువ విలువ ఉందండి తెలుసా? బంగారం కన్నా ఇంకా దానికన్నా ఎక్కువ విలువ ఏంటి తెలుసా? ప్లాటినం. బంగారానికన్నా ఎక్కువ విలువ ఉన్న దేనికంటే ప్లాటినం అండి. దానికి విలువ ఎక్కువ బంగారానికన్నా. వెండి నాణ్యాలు నాకు అర్థమవుతుందా? వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు ఇస్తారు కదా. ఆయనతో పాటు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారండి? బైబిల్లో లేదు. నేను రాత్రి కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆయనతో పాటు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు? ఏసులో వెండి కూడా తీసుకోడు కాబట్టి నువ్వన్నా తీసుకొని ఏం చేస్తారండి? ఇస్తారు కదా, గిఫ్ట్లు ఇస్తారు కదా. ఇస్తారేమా? ఆ గిఫ్ట్ పాత నిబంధనలో గిఫ్ట్లు వేరు, కొత్త నిబంధనలో గిఫ్ట్లు వేరండి. పాత నిబంధనలో గేహాజీ అయితే మాత్రం అడిగేలా తెచ్చుకున్నాడు, నష్టపోయాడు. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. వీళ్ళు వెళ్తున్నప్పుడు అనేక మంది వస్తారు. దేవుని దగ్గర బాడీ కట్టుకున్నారు. వాళ్ళు దేవుని చుట్టూరు వాళ్ళు ఎలా ఉన్నారు? రక్షణ కవచంగా చుట్టూ ఎందుకున్నారు. ఇప్పుడు దేవుడికి ఏమైనా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎవరిని అడగాలి? ముందు శిష్యుని అడగచ్చు, శిష్యుడికి ఇవ్వచ్చు. ఇస్తారేమన్నా? మరి ఎంతకోసం ఆశపడ్డాడండి? ఇంకో విషయం తెలుసు మీకు? వీళ్ళకి అధికారం కూడా ఉంది. ఏ అధికారం? జ్ఞానం వేసినప్పుడు చేప నోటి నుంచి ఏమొచ్చింది?
ఆ అద్భుతం చేసే అధికారం వీళ్ళకు ఉంది. కానీ తృష్ణమైన దానికి, వ్యర్థమైన వాటికి ఏం పడ్డారంట? ఆశపడ్డాడు. 30 వెండి నాణ్యాల కోసం ఆశపడ్డాడు. రోజుకో చేప ఎత్తే రోజుకో చేప నుంచి ఏమొచ్చు? చాలామంది అందుకని ఈజీ మనీ కోసం అలవాటు పడతారని చెప్తాను. అందుకని ఏం కష్టపడకుండా తొందర రావాలి. ఇప్పుడు ఇసుకలెత్తి కదా కూడా అంతే. ఏం కష్టపడకూడదు. నాకు 30 రావాలి, 30 నాణ్యాలు రావాలంతే. ఏం జ్ఞానం పడేలేరా? ఆలోచన ఒకసారి. మనుషులు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే సృష్టికర్త అయిన దేవుణ్ణే ఏం చేసుకున్నారు తెలుసా? అమ్మేసుకొని తొలగించుకున్నారంటే వారి జీవితంలో దేవుని స్థానాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా? వాళ్ళ హృదయంలో దేవుని స్థానాన్ని, అంతరంగంలో దేవుని స్థానాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారంట? తొలగించుకున్నారండి. తొలగించుకోవడం వలన ఇసుకలెత్తి యోధ ఏమయ్యాడు తెలుసు? ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి ఒకసారి మీరు. మీ అందరూ తెలుసు ఏమయ్యాడు ఇసుకలెత్తి యోధ అంటారండి. ఏమయ్యాడు ఇసుకలెత్తి యోధ? మాట్లాడతా ఏం చేసుకున్నాడు? వెళ్ళాడు, సైనికులకు చెప్పాడు ఏమని? నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తి అని చెప్పాడు. ఏం చెప్పకపోతే దేవుడు అని తెలియదు, వాళ్ళకి తెలుసు. కానీ లోపల తొలగించుకున్న తర్వాత ఆటోమేటిక్గా అంతా వచ్చేసిందండి. దేవుని తన జీవితంలో తొలగించుకుంటే ఆటోమేటిక్గా లోకం అంతా వచ్చేసిందండి. ఎప్పుడైతే దేవుని తొలగించుకున్నాడో తన అంతరంగంలో, ఇప్పుడు లోకం వచ్చేసింది. ఏమని గుర్తు చెప్తున్నాడు. గుర్తు చెప్పడం మాత్రమే కాదు, సమయం చెప్తున్నాడు అండి. సమయం చెప్పడం మాత్రమే కాదు, ఏం చెప్తాడు తెలుసా? నేను వెళ్తాను, ముద్దు పెడతాను ఆ వ్యక్తిని. చూడండి ఒకసారి. ఎప్పుడైతే దేవుడిని వారి జీవితంలో తొలగించేసుకున్నాడో లోకం వచ్చేసింది. 30 వెండి నాణ్యాల కోసం ఆశపడ్డాడు, వెళ్ళిపోయాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఏం చేసుకున్నాడు? కనీసం ఒక్క వెండి నాణ్యం తిన్నాడండి? తిన్నాడా? 30 సంపాదించుకున్నాడు కదా పాపం కష్టపడి, దేవుడు నమ్మేసుకొని ఒక్క వెండి నాణ్యాన్ని తిన్నాడా? బైబిల్ ఒక మాట ఉంది, ప్రయాసపడకుండా వచ్చేదంట అలాగే వెళ్ళిపోతాడు. కష్టపడకుండా వచ్చేది అలాగే వెళ్ళిపోతాడు. కారణం ఏంటి తెలుసా? కష్టపడింది అక్కడే ఉంటుంది, చెమట వచ్చింది, ప్రయాసపడింది అలాగే ఉంటుంది. కష్టపడకుండా వచ్చింది మాత్రం అలాగే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక్క వెండి నాణ్యం కూడా తినలేదు, ఒక్క వెండి నాణ్యాన్ని కూడా అనుభవించలేదు. చివరికి ఏమైంది తెలుసా? తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడిని నమ్మేసుకున్నానన్న సంగతి గ్రహించాడు. కానీ వెళ్ళాడు, దేవుడి దగ్గర క్షమాపణ కోరాల్సింది పోయి ఏం చేశాడు? ఇప్పుడు ఊరేసి తెచ్చిపోయాడు. ఇప్పుడు దేవుడు తొలగించాడా? తనకు తానే భూమి మీద దేవుడు తొలగించేసుకున్నాడా? తనకు తానే ఈ భూమి మీద లేకుండా దేవుడు వాళ్ళని ఏం చేసుకున్నాడు? తొలగించేసుకున్నాడు. నీవు నేను ప్రభువులో చేసే ముందు దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఎప్పుడైతే దేవుడిని మన జీవితంలో తొలగించుకుంటామో దేవుడు కూడా మనల్ని అప్పుడే తొలగించేస్తాడండి. చాలాసార్లు చెప్తాడు, తల్లిదండ్రులు అంటారు, నువ్వు నా మాట వినకపోతే నీకేం సంబంధం లేదు అంటాడు కదా. కదా, దేవుడు కూడా సేమ్ అంతే. ఆయన మాటను, ఆయన ఆజ్ఞలను మన అంతరంగం నుంచి తొలగివేసుకున్నప్పుడు, తీసివేసినప్పుడు, మనం మన యొక్క ఆత్మీయ జీవితంతో ఆ యొక్క చెడులను తొలగించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం వస్తుంది. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట? తొలగించేస్తాడు. చదువు మాట ప్రభువుల చేయడం ఇర్మియా 17:5. ఇర్మియా 17:5. ఇర్మియా 3 ఉదాహరణలు చెప్పి చాలా ఉన్నాయి, నేను ముగిచేస్తున్నాను. చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. చాలా మంది వాళ్ళ జీవితంలో ఎలా అయితే దేవుడు తొలగించుకున్నారు. కానీ యోబు మాత్రం దేవుడిని ఎక్కడ తొలగించుకోలేదండి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఎక్కడ దేవుడిని ఏం చేయలేదు తెలుసా? తొలగించలేదు. తన హృదయం నుంచి తొలగించుకోవాలి. కాబట్టి దేవుడు కూడా అన్ని కష్టాలు పెట్టినా, అంత శ్రమ వచ్చినా దేవుడు అంటే యోబుని భూమి నుంచి తొలగించలేదండి. దేవుడు భూమి మీద నుంచి యోబుని ఏం చేయలేదు? తొలగించాడండి. తొలగించాల కారణం ఏంటి? దేవుడిని తన జీవితం నుంచి ఏం చేసుకోవాలా? మనం చాలాసార్లు చిన్న కష్టం రాగానే, బాధ రాగానే, ఇరుకులు ఇబ్బందులు రాగానే అమ్మో అనుకుని ఏం చేస్తాం? ఇంకా ప్రార్థన చేయం, మందిరానికి వెళ్ళాం. వాళ్ళు ఏమనుకున్నా దేవుడి సన్నిధికి మనం అసలు కనపడం. కారణం ఏంటి సార్? మన హృదయంలో దేవుడిని ఏం చేసాం? తొలగించేసుకున్నాం. చదవండి అక్కడ, యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకుంటే కనుక తన హృదయంలో యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు ఏమవుతాడు అంటే
అదే ఇప్పుడు శాపం ఇచ్చేది ఆయన, మనం తెచ్చుకుంటున్నామా? ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి, ఆ వచనం చదివిన తర్వాత. శాపాన్ని ఆయన ఇస్తున్నాడా, మనం తెచ్చుకుంటున్నామా? మనం తెచ్చుకుంటాం. మన చేతి ద్వారా మనమే తెచ్చుకోవాలి. పోయినసారి దేవుని సేవకుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే దేవుడి దగ్గర ఒక ఎత్తైన కొండ దగ్గర తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత దేవుడు అడిగాడంట, అపవాది సాతాను ఎవరు అడిగారంట మొత్తానికి. వీడు ఏం చేస్తాడంటే వెనక్కి ఏం చేస్తాడంట, వెనక్కి వెళ్ళాడంట. ఇప్పుడు పడిపోయింది ఎవరు? ఆ వ్యక్తి. దేవుడు తోసేసాడా? తొయ్యరా? అంటే మన చేతులారా మనమే దేవుని యొక్క శాపాన్ని ఏం చేసుకున్నాము? పొందించుకున్నాం. ఆయన తల్లిదండ్రులు, తర్వాత కొత్త నిబంధనలు ఎవరు? అన్నయ్య, సఫీరా, తర్వాత ఇస్కరియోతు, యోధా, తర్వాత ఇంకెవరండి? యోబుని మనం చూసాం. యోబు గారు ఎక్కడా కూడా దేవుడు తన జీవితంలో తొలగించుకోవాలా, దేవుడు తన భూమిలో తొలగించాల. తొలగించుకోకుండా ఉన్న వ్యక్తి, మరొక వ్యక్తి చెప్తున్న కొత్త నిబంధనలు ఎవరంటే స్టెఫను. ఎవరు? స్టెఫను. దేవుడిని తన జీవితంలో నుంచి ఏం చేసుకోవాలో తెలుసా? తొలగించుకోవాలా. రాళ్ళు పెట్టి కొడుతున్నారు. ఎవరు కొట్టేది? రాళ్ళు పెట్టి కొట్టేది ఎవరండి? మాట్లాడుతున్నా. ఎవరు? పౌలు ఉన్నాడు అక్కడ ప్రజలు ఉన్నారు. స్టెఫన్ని ఏం చేస్తున్నారు? తప్పేం చేయలా, స్వార్థ ప్రకటించడంతే రాళ్ళు పెట్టి కొడుతున్నారు. కానీ దేవుని మాత్రం తన జీవితం నుంచి ఏం చేసుకోలేదంట? తొలగించుకోలేదు. కాబట్టి దేవుడిని పరలోక రాజ్యంలో స్టెఫన్ పరలోక రాజ్యం నుంచి పరలోక రాజ్యంలో ఆయన ద్వారా తెరవబడి. కారణం ఏంటంటే దేవుడిని తన జీవితంలో చేంజ్ చేసుకోలేదంట, తొలగించుకోవాలి. ఇంకా అనేకమైన వ్యక్తులు మన జీవితంలో దేవుడిని వారి జీవితం తొలగించుకోవాలా. మరి నీవు నేను చిన్న కష్టం రాగాలని, బాధ రాగాలని, ఇబ్బందులు రాగాలని దేవుడిని మనం ఎన్నిసార్లు తొలగించుకున్నాం? దేవుడిని ఎన్నిసార్లు మన జీవితం నుంచి తోసివేసాం? ఆలోచన ఒకసారి. దేవుని యొక్క వాక్యం వస్తుంది. చదువు ఒకసారి. సామెతలు 20:30. సామెతలు 20:30. గాయము చేయు దెబ్బలు అంతరంగంలో ఏం చేస్తాయి? చొచ్చి చెడుతనాన్ని ఏం చేస్తాయి అంటండి? మనలో చెడుతనం ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు? దేవుడు తొలగిస్తున్నాడు. గాయం పెట్టి, ఆ గాయం పెట్టిన ద్వారా మనలో ఉన్న చెడుతనాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన తొలగిస్తున్నాడు. బట్టలు మురికైతేనే కదా బడకేసి బాధేది. అవునంటారు కాదంటారు? కొత్త బట్టలు బడకేసి పోతారా? మాట్లాడుతున్నా ఒకసారి. కొత్త బట్టలని ఎవరైనా బండకేసి బాగుతారా? ఎప్పుడు బండకేసి బాగుతారు? ఆ బట్టలు ఎప్పుడైతే మురికిగా ఉంటాయో అప్పుడు మాత్రం ఏం చేస్తారు? బండకేసి బాగుతారు కదా. ఇప్పుడు మన హృదయము దేవుని దృష్టిలో ఘోరమైందని రాశాడు. దాన్ని గ్రహింపు గలవాడు ఎవడనూ లేడని రాశాడు. ఇప్పుడు ఆ గాయాన్ని మార్పడానికి, మన హృదయంలో చెడుతనాన్ని తీసివేయడానికి ఇప్పుడు బండకేసి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? ఏం చేస్తూ ఉంటాడండి? గాయాలు చేస్తూ ఉంటాడు. గుర్తుంచుకోండి, ఆ గాయము చిన్న చిన్న గాయాలు. ఆ గాయము చిన్న చిన్న గాయాలు గుర్తుంచుకోండి. పెద్ద గాయాలు చేయడం ఆయన. గాయం దగ్గర బైబిల్లో మాట ఉంది, గాయం చేయవాడు నేనే, గాయాన్ని ఎక్కడున్నమాట? ఎక్కడో బైబిల్లో ఉంది. ఎక్కడుందండి? చదువు ఒకసారి కనబడితే కీర్తనలో కూడా ఉన్నమాట. గాయం చేయవాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు కూడా ఆయనే. మనకి ఆత్మీయ జీవితంలో గాయం చేసేవాడు ఏం చేస్తారు? ఖచ్చితంగా కట్టేవాడు. ఆయన పెద్ద గాయాలు చేయడండి. మనమైతే పెద్ద గాయం చేసుకుంటాం, కానీ దేవుడు అయితే మాత్రం చిన్న గాయం చేస్తాం. చిన్నగా. ఒకప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఏం చేసేవాళ్ళండి? నేను రాత్రి నేను రాయండి మాట్లాడుకున్న ఫోన్లో మేము అనుకున్నాం. ఒకప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు? ఎక్కడి నుంచి ఇలా వచ్చేవాళ్ళు. కానీ ఏం చేస్తారు? చిన్న రంధ్రం వేస్తారు. అంతే, చిన్న రంధ్రం వేసి పైప్ లోపలికి వేస్తారు. ఆ పైప్కి కత్తిరి ఉంటుంది, ఆ పైప్కి ట్యాచ్లెట్ ఉంటుంది. అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? మొత్తం ఎక్కడైతే రోగం ఉందో అది చూసి అదే కట్ చేసి పైపు వల్ల లాగేస్తారు. ఒకప్పుడు పెద్దగా ఏం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అవసరం. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? చిన్న గాయం చేస్తున్నాడు. ఆ చిన్న గాయం రాకుండా ఉండాలి అంటే, లేక ఆ గాయం వచ్చినా ఆ గాయాన్ని మనం ఏం చేసుకోవాలంటే మనలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోవడానికి కోసం
నోరు ఎందుకు ఉందండి? మీకు చెప్పాలి సార్, నేను బైబిల్ మూసాను. నోరు ఎందుకు ఉంది? మంచిది లోపలికి వెళ్తాకి, చెడుది బయట, అంతే కదా. నోరు ఎందుకు ఉందండి? మంచి లోపలికి వెళ్తానికి, చెడు బయట రావడానికి కదా. ఇప్పుడు బ్రష్ చేస్తాం, మింగేస్తామా? అమెరికాలో అయితే మింగేస్తారు. అమెరికాలో అయితే బ్రష్ చేయగలి మింగేస్తారు, నిజమంటే సంగతి. తర్వాత స్పేస్లో ఉంటారే, అంతరిక్షంలో ఉంటారే, వాళ్ళు కూడా అది తీగి కూడా మింగేస్తారు. అది మనం అయితే కడిగిన తర్వాత ఏం చేస్తాం? మూసేస్తాం కదా. ఇప్పుడు గాయం చేసినప్పుడు ఆ గాయం లోపల నుంచి ఏమొస్తాయి బయటికి? ఏమొస్తాయండి? చెడు వచ్చింది బయటికి కదా. ఏదైనా కురుపు వచ్చినప్పుడు ఏం చేస్తారు? గాయం చేసినప్పుడు ఏం చేస్తారు? దాన్ని కోసినప్పుడు ఏం చేస్తారు డాక్టర్లో? దాని లోపల నుంచి నొక్కినప్పుడు ఏమొచ్చింది? మాట్లాడతారు మీరు ఎవరు? నొక్కినప్పుడు ఏమొచ్చింది? చెడు రక్తం సీము అంతా ఏం చేసింది? బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుడు కూడా మనకి ఎందుకు గాయం చేస్తాడు తెలుసా? మనలో ఇంకా దేవునికి ఏదైతే వ్యతిరేకత ఉందో, ఏదైతే చెడు ఉందో దాన్ని తీసివేయడం కోసం ఆయన ఏం చేస్తాడు తెలుసా? పిండుతున్నాడు. గాయాలు అంటే పిండుతున్నాడు. గాయాలు పిండిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఆయన గాయాన్ని కట్టాలి, వాక్యం చేత కట్టాలి. ఆ కట్టబడిన తర్వాత నీవు నేను ఆ నిత్యరాజ్యంలో ఉంటాం. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం విడిచిపెట్టి ఏ యోగ్యత లేని మన కొరకు ఈ భూలోకానికి వచ్చి మన మీద పడాల్సిన శిక్ష యావత్తు, మన అంతరంగంలో ఉన్న చెడుతనాన్నంతటిని తొలగించడం కోసం ఆ ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ కలవస్తులు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడికి తిరిగి లేచి పరలోక రాజ్యం కారణమయ్యి ఇప్పుడు తిరిగి రాబోతున్న దేవాతి దేవుడు మనలో ఉన్న చెడుతనాన్ని మనం కడిగి వేసుకోవడం వలన మోకరించండి. ఒక్క చదువుని కీర్తి సామెతల గ్రంథం 20:30 చదువుకులు 20:30 ఒక చదవండి. కళ్ళు మూసుకోండి. ప్రభువులో చేసే ముందు ఒకసారి మనం పరీక్ష చేసుకొని, గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనమును ఏం చేస్తాయి? మోకరించండి. ప్రభువులో చేసే ముందు ఒకసారి మనం పరీక్ష చేసుకొని మనలో చెడుతనం కడిగి వేసుకొని ఆయన క్షమాపణ కోరి యోగమైన ప్రభువులో చేద్దాం. అటువంటి కృప అనుగ్రహించుగాక.